உங்கள் துக்கம் சந்தோஷமாய் மாறும். இயேசு கிறிஸ்துவின் அன்பு இன்று உங்களை சுத்தமாக்க போகிறது. I am going to read out to you the shortest words in the whole Bible. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చాలా క్లుప్తమైనటువంటి వచనాన్ని నేను మీకు చదివి John వినిపించబోతున్నాను. 11:35. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ John వచనం. 11:35 says, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ఏం చెప్తుందంటే, Jesus wept. యేసు కన్నీళ్లు విడిచాను, Jesus wept. యేసు ఏడ్చాను. On the first night we meditated on the power of Jesus. మొదటి రాత్రి మనం యేసు ప్రభు యొక్క శక్తిని గురించి ధ్యానించుకున్నాం. This morning we meditated on the promises of Jesus. ఈ ఉదయకాలం యేసు ప్రభు యొక్క వాగ్దానాల గురించి ధ్యానించుకున్నాం. Tonight we are going to meditate according to the leading of the Holy Spirit on the tears of Jesus. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మని నడుపుదల మేరకు యేసు ప్రభు యొక్క కన్నీళ్లను గురించి ధ్యానించుకోబోతున్నాం. Jesus wept. యేసు ప్రభు కన్నీరు విడిచాడు, Jesus wept. యేసు ప్రభు ఏడ్చాడు. Who is Jesus Christ? ఎవరు యేసు క్రీస్తు ప్రభు? Let us see that first. ఆ యొక్క విషయం ముందుగా చూద్దాం మనం. There was a great prophet called Isaiah. యెషయా అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్త ఉండేటటువంటి వాడు. This man lived nearly 1000 years before the coming of Jesus Christ. యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి 1000 సంవత్సరాలకు ముందుగానే ఆయన ఈ లోకంలో And జీవించాడు. he prophesied about the coming of Jesus Christ. యేసు ప్రభు యొక్క రాకడను గురించి ఆయన ముందే He ప్రవచించాడు. prophesied about his birth, యేసు ప్రభు యొక్క జన్మను గురించి about ప్రవచించాడు, his death, ఆయన మరణాన్ని గురించి about ప్రవచించాడు, his resurrection, ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రవచించాడు. everything. ప్రతి విషయాన్ని గురించి While ప్రవచించాడు. talking about his birth, ఆయన జన్మను గురించి మాత్రమే ఏంటి, he said in Isaiah 7:14, యెషయా గ్రంథం 7:14 ఆయన చెప్తూ ఉన్నాడు, he said, a virgin shall give birth to a boy. ఒక కన్యక మరి గర్భం ధరించి కుమారుని కంటుందని చెప్తున్నాడు. The boy shall be named Emmanuel. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుందని చెప్తూ ఉన్నాడు. Emmanuel means God with us. ఇమ్మానుయేల్ అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు. Emmanuel means God, the Almighty God with us. ఇమ్మానుయేల్ అనగా సర్వశక్తి గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థం. Matthew 1:23 says, మత్తయి సువార్త 1:23 వచనంలో when the Lord రాయబడింది, Jesus Christ was born, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు people remembered this prophecy. ప్రజల యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. And they literally felt that God was with them when Jesus Christ was born. దేవుడు వ్యక్తిగతంగా తమతో ఉన్నట్లుగా యేసుక్రీస్తు జన్మించినట్లు ప్రజలు గ్రహించారు. 1 Timothy 3:16 says, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తూ ఉంది, the mystery of godliness is this, దైవ భక్తి యొక్క మర్మం ఇదే, that God was manifested in flesh. దేవుడు శరీరధారిగా ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. The Bible says it's a mystery. బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది ఒక మర్మం. How can the invisible God take the form of a little child and come down? అదృశ్యుడైనటువంటి మహాదేవుడు ఏ రీతిగా ఒక చిన్న శిశువు రూపంలో ఈ లోకంలోనికి The రాగలడు? Bible says it's a mystery. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది ఒక మర్మము. Yes, it's a mystery. అవును, ఇది ఒక మర్మము. Years ago, అనేక సంవత్సరాల క్రితం once I was very, very sick. నేను ఎంతో జబ్బుతో ఉన్నప్పుడు I ఒకసారి was sick unto death. నేను మరణ పడక మీద ఉన్నాను జబ్బుతో. I was staying with my family with a friend of mine. నేను ఒక స్నేహితుని దగ్గర నా కుటుంబంతో కూడా ఉన్నాను. Suddenly my little daughter Angel also became very sick. అకస్మాత్తుగా నా చిన్న బిడ్డ ఏంజెల్ కూడా జబ్బు పడింది. And my friend and his wife were away from the home. నా స్నేహితుడు ఆయన భార్య ఆ సమయంలో ఆ గృహంలో లేరు. And the night came. ఆ రాత్రి వచ్చినప్పుడు And I was also feeling very bad. నేను కూడా మరి ఎంతో బాధతో ఉన్నాను. I was passing through the valley of the shadow of death. నేను ఆ యొక్క మరణపు లోయ గుండా పడి వెళ్తూ ఉన్నాను. And my wife began to cry. నా భార్య రోదించడం ప్రారంభించింది. She had the little angel on her lap. ఆమె తన ఒడిలో నా బిడ్డ ఏంజెల్ ను పడుకోబెట్టుకుంది. She began to cry. ఆమె విలపించడం ప్రారంభించింది. Angel also is passing through the valley of shadow of death. ఓ ఏంజెల్ కూడా మరణపు లోయ గుండా వెళ్తూ ఉంది. ఆ I సమయంలో was helpless. నేను నిస్సహాయంగా I ఉన్నాను. didn't know what to do. ఏం చేయాలో నాకు పాల్పోవడం Where లేదు. to turn for help. నేను ఎవరి వైపు చూడాలో సహాయం నిమిత్తం నాకు There were తెలియలేదు. no neighbors around that place. ఆ యొక్క స్థలంలో ఇరుగు పొరుగు వారు కూడా ఎవరు లేరు. Suddenly I saw a car coming. అకస్మాత్తుగా ఒక కారు రావడం చూశాను నేను. The car came right to our house. ఆ కారు సరిగ్గా మా ఇంటి దగ్గరకు వచ్చి నిలబడింది. And a couple came in. ఆ యొక్క దంపతులు లోపలికి వచ్చారు.
It was an old friend of mine. ఆయన నాకు తెలిసిన పాత స్నేహితుడు. I have not seen him for many years. అనేక సంవత్సరాలుగా నేను ఆయన చూడలేదు. And he was a doctor. ఆయన ఒక డాక్టర్ గా పనిచేసేవాడు. As he came in, ఆయన లోపలికి వచ్చిన he వెంటనే, said, "When did you come to this city?" ఈ యొక్క పట్టణానికి నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగాడు. How is it nobody told me? ఎవరు నాకు చెప్పలేదు నేను వచ్చినట్లు అన్నాడు. I told him, "You come right on time." అయ్యా నువ్వు సరైన సమయానికి వచ్చావని చెప్పాను. My little daughter is dying. నా చిన్న బిడ్డ చనిపోతూ ఉంది. Oh, he and his wife attended to my little daughter. ఆయన భార్య నా బిడ్డకు చికిత్స చేయడం They ప్రారంభించారు. fought hard for her life for several hours. అనేక గంటలు ఆ బిడ్డను బ్రతికించడానికి వారు పోరాడారు. Oh, finally she was out of danger. చివరికి ఆమె ప్రమాదం నుండి బయటపడింది. And I told him, నేను అతనితో చెప్పాను, "Oh, my brother, what a joy to see you again." ఓ నా సహోదరుడా, ఈ సమయంలో నిన్ను చూడడం ఎంత ఆనందదాయకమైన విషయం. As I see you, I feel God has come in the form of a man to help me. నేను నిన్ను చూస్తూ ఉంటే దేవుడే ఒక మనిషి రూపంలో మాకు సహాయం చేయడానికి దిగి వచ్చాడు అని నమ్ముతున్నాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, exactly like that only God came down because of his love. అదే రీతిగా తన ప్రేమను బట్టి దేవుడు మన మధ్యకి దిగి వచ్చాడు. He loved you. ఆయన మనల్ని ప్రేమించాడు. He loved you and me. నిన్ను నన్ను ఆయన ఎంతో ప్రేమించాడు. That's why he came in the form of a man. అందుకే ఒక నరరూపిగా మానవ శరీరంలో ఆయన దిగి వచ్చాడు. Let us think a little deeper into this truth. ఈ యొక్క సత్యమును ఇంకా లోతుగా పరిశీలిద్దాం. If you read Genesis chapter 17 and verse 1, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం మీరు చదివినట్లయితే, God spoke to a man of God, Abraham, one day. దేవుడు దైవజనుడైన అబ్రహాముతో ఒక రోజు He మాట్లాడుతున్నాడు. said, "Abraham, అబ్రహామా, I am the Almighty God." నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. But the original word that describes this particular statement says like this. ఆ సర్వశక్తి గల దేవుడు అని వివరించేటటువంటి ఆ మాట మరి ఒరిజినల్ రూపంలో మనం చూసినట్లయితే El Shaddai. ఆ మాట ఎల్ షదాయ్ గా పేర్కొనబడింది. ఎల్ షదాయ్. That was a name given to God in that particular portion. ఆ యొక్క ప్రత్యేక భాగములో దేవునికి ఇవ్వబడినటువంటి పేరు అది. What is the name? What is the meaning of that word El Shaddai? ఎల్ షదాయ్ అనే మాటకు అర్థం ఏంటి? One side, ఒకవైపు చూస్తే he would be a mighty person ఆయన సర్వశక్తి కలిగిన వాడు, with almighty power, తన సర్వశక్తితో ఆయన ప్రభవిల్లేవాడు. with the breast of a feeding mother. ఇంకొక అర్థం మనం చూసినట్లయితే స్తన్యమిచ్చే తల్లి అని కూడా అర్థం. Rare combination. ఓ చాలా అరుదైనటువంటి కలయిక. One side a mighty person, ఒకవైపు ఎంతో గొప్ప మహత్తరమైన శక్తి కలిగినటువంటి బలిష్ఠుడు, another side with the breast of a feeding mother full of love. ఇంకొక వైపు స్తన్యమిచ్చేటటువంటి ప్రేమ కలిగిన మాతృమూర్తిగా ఉన్నాడు. In Psalm 62:11, కీర్తన గ్రంథం 62:11లో the Bible says, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, all power belongs to God. సమస్తమైనటువంటి అధికారం శక్తి దేవునికి చెందింది. In Jeremiah 32:27, ఇర్మియా గ్రంథం 32:27లో మనం చూస్తున్నాం, God says, దేవుడు చెప్తూ ఉన్నాడు, I am the Lord, the God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడు అంటున్నాడు ఆయన. Is there anything too hard for me? నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? Hebrews 1:3 says, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 1:3 He upholds the entire world with the word of his power. ఆయన సమస్త జగత్తును తన యొక్క వాక్కు ద్వారా ఎత్తిపట్టి ఉన్నాడని రాయబడింది. Jeremiah 5:22 says, ఇర్మియా గ్రంథం 5:22లో the రాయబడింది, mighty ocean, the mighty sea has no border. ఆ యొక్క మహత్తరమైనటువంటి ఆ యొక్క సముద్రానికి ఎల్లలు లేవు, సరిహద్దులు లేవు. But God controls it by the word of his power. అయితే దేవుడు తన యొక్క వాక్కులో ఉండే శక్తి ద్వారా దాన్ని అదుపు చేస్తున్నాడని రాయబడింది. He has told the ocean, you cannot cross more than this boundary. ఏ సముద్రమా, నేను నియమించినటువంటి ఎల్లలను పరిధిని దాటి రావడానికి వీల్లేదని ఆయన ఆజ్ఞాపించాడు. His word is that boundary. ఆయన యొక్క వాక్కే దానికి సరిహద్దుగా ఉంది. On the other side, అటువైపు మనం చూసినట్లయితే in Deuteronomy 33 and verse 3, ద్వితీయోపదేశకాండం 33:3 the Bible says, బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. Isaiah 49 and verse 15 says, యెషయా గ్రంథం 49:15 రాయబడింది, will a mother forget her sucking child? ఓ మరి స్తన్యం ఇచ్చేటటువంటి తల్లి మరి తన యొక్క బిడ్డను, కన్న తల్లి బిడ్డను మరుచునా? Will she have no compassion for the son of her womb? ఓ తన యొక్క గర్భమున జనించినటువంటి బిడ్డ పట్ల ఆమె కనికరం లేకుండా ఉంటుందా? Even if she forgets, I will not forget you. ఒకవేళ కన్న తల్లి బిడ్డను మర్చిపోయినా సరే నేను నిన్ను మరవను. One side power, ఒకవైపు శక్తి, another side love. ఇంకొక వైపు ప్రేమ. A rare combination. ఓ అరుదైనటువంటి కలయిక. There was a boxer, a champion boxer in the United States of America. అమెరికా దేశంలో
ఒక గొప్ప మల్ల యుద్ధ ప్రవీణుడు ఉండేవాడు. His name was Muhammad Ali. అతని పేరు మహమ్మద్ అలీ. He is still alive. ఆయన ఇంకా సజీవంగా ఉన్నాడు. He used to always say, Muhammad Ali, the greatest. ఆయన ఎప్పుడు చెప్పేటటువంటి వాడు, ఎంతో గొప్పవాడైనటువంటి మహమ్మద్ అలీ నేనని. Yes, nobody could stand before him in the boxing ring. నిజమే, ఆ మల్ల యుద్ధం విషయంలో ఎవరు కూడా అతనికి సరిసాటిగా నిలబడలేకపోయేవారు. One day he was walking in the street. ఒక రోజు ఆయన వీధిలో నడిచి వెళ్తూ He ఉన్నాడు. saw a little group of people standing in the street and looking up. ఆ యొక్క వీధిలో ఒక గుంపు నిలబడి పైకి చూస్తూ ఉండడం గమనించాడు. He found a man trying to jump from the top of a multi-story building to commit suicide. ఒక వ్యక్తి మరి ఎంతో గొప్ప మేడపై నుండి ఆ మేడ మీద నుండి కిందికి దూకి చనిపోవడానికి ప్రయత్నిస్తుండడం గమనించాడు. Immediately he went into that big building. వెంటనే ఆయన ఆ గొప్ప భవంతిలోనికి ప్రవేశించాడు. Through the lift he reached the top. ఆ లిఫ్ట్ ద్వారా ఆయన పైకి వెళ్ళాడు. Caught hold of that man. ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. He held him in his iron grip. అతను తన ఇనుప కౌగిల్లో బంధించాడు ఆ వ్యక్తిని. And he told him, అయితే చెప్పాడు ఆయనతో, I have come to beg you to come back. నీవు నీ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని కిందికి దిగి రావడానికి నిన్ను ప్రాధేయపడ్డాను నేను వచ్చాను అన్నాడు. All of us have worries. అందరికీ చింతలు చికాకులు I ఉంటాయి. also have worries. నాకు కూడా అనేకమైన చింతలు I ఉన్నాయి. have nervous problem. నాకు కూడా అనేకమైనటువంటి నరాల సంబంధమైన సమస్యలు ఉన్నాయి. Look at my hand which is shivering. చూడండి, వణికేటటువంటి నా చేతిని చూడండి. I am the mighty Muhammad Ali. నేను ఎంతో శక్తిగల మహమ్మద్ అలీని. But now అయితే ఇప్పుడు I plead with you. నేను నిన్ను వేడుకుంటున్నాను, Come home. దయచేసి ఇంటికి రా, Come home. దిగిరా. The man was thunderstruck. ఆ వ్యక్తి దిగ్భ్రాంతి చెందాడు. Can the mighty Muhammad Ali have such a heart of love? ఇంత శక్తివంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మహమ్మద్ అలీలో ఇటువంటి సున్నిత హృదయం ఉంటుందా? My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, that is God. అదే దేవుడు ఆ రీతిగా ఉంటాడు. This is God. ఇదే దేవుడు. One side a mighty person, ఒక వైపు ఆయన శక్తి కలిగిన దేవుడు, another side a person of great love. ఒక వైపు ఆయన అపారమైన ప్రేమ కలిగిన తండ్రి. There is a beautiful English chorus. ఇంగ్లీష్ భాషలో ఒక చక్కని కోరస్ పల్లవి ఉంది. How great thou art. అయ్యా నువ్వెంత గొప్పవానివయ్యా. Those who know this little chorus, will you sing with me? ఈ యొక్క పాట తెలిసిన వారు నాతో కలిసి పాడండి. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art. God is a great person, దేవుడు ఎంతో గొప్ప వ్యక్తి, great in power, శక్తిలో గొప్పవాడు, great in love. ప్రేమలో గొప్పవాడు. Now let us have a look at Jesus Christ. యేసు క్రీస్తు వైపు చూద్దాం ఇప్పుడు. How was Jesus Christ when he came down into this world? ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారు ఏ రీతిగా ఉన్నారు? Always imagine Jesus Christ as none other than God in flesh. యేసు క్రీస్తు ఇంకెవరో కాదు కానీ శరీర రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడే సాక్షాత్తుగా Then ఉన్నాడు. you will understand him better. అప్పుడు యేసు ప్రభువుని గురించి బాగా అర్థం What చేసుకోగలరు. was the testimony about the Lord Jesus Christ? యేసు క్రీస్తుని గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటి? Luke 24:19 says, లూకా సువార్త 24:19 రాయబడి ఉంది. Jesus of Nazareth was a mighty prophet, నజరేయుడైన యేసు ప్రభు శక్తి కలిగిన ప్రవక్త అని వ్రాయబడింది. mighty in deed and mighty in word, ఆయన వాక్కులో క్రియలో శక్తి కలిగిన ప్రవక్త అని వ్రాయబడింది. mighty before God and mighty before men. దేవుని ఎదుట మనుషుల ఎదుట ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. When he preached to the people, ప్రజలకు ఆయన బోధించినప్పుడు Matthew 7:28 and 29, మత్తయి సువార్త 7:28-29 చాలా మనం చూస్తున్నాం. John 7:46, యోహాను సువార్త 7:45 చూస్తున్నాం. he spoke with authority. ఆయన అధికారంతో బోధించాడు. One day he went into a synagogue. ఒక రోజున ఆయన ఒక సునగోగులోనికి వెళ్ళాడు. There a demon-possessed man screamed. అక్కడ దయ్యం పట్టినటువంటి వాడు కేకలు వేస్తున్నాడు. Luke chapter 4:35 and 36 says, లూకా సువార్త 4:34-35 చెప్తా ఉంది. he said, hold your peace and come out. ఓ నీ
నీవు బయటికి రాని ఆజ్ఞాపిస్తున్నాడు. And the demonic power left that man. వెంటనే ఆ వ్యక్తిలో నుండి ఆ దయ్యపు శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంది. The people said, ప్రజలు చెప్తూ ఉన్నారు, what kind of word of power and authority. ఆయనకి ఎటువంటి గొప్ప అధికారంతో కూడినటువంటి వాక్కు ఉందంటూ ఉన్నారు ఆయన. One day he visited the home of Simon, his disciple. ఒక రోజున తన శిష్యుడైనటువంటి సీమోను గృహాన్ని దర్శించాడు ఆయన. Simon's mother-in-law was sick with fever. సీమోను అత్తగారు జ్వరంతో మంచం మీద ఉంది. Luke 4:39 says, లూకాసు వార్త 4:39 చెప్తా ఉంది, he stood over and rebuked that fever. ఆ జ్వరాన్ని ఆయన గద్దించాడు. And the fever left her immediately. వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయింది. He had power and authority. ఆయనకు అధికారం శక్తి ఉన్నాయి. One day he was sailing in a small boat. ఒక రోజున ఆయన ఒక చిన్న దోణిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. The wind was raging. ఒక గొప్ప గాలి తుఫాను The చెలరేగింది. waves were raging. ఆ యొక్క అలలు ఎగిరిపడుతున్నాయి. He stood up. ఆయన లేచి నిలబడ్డాడు. He said, peace, be still. ఆయన గాలి తుఫాను గద్దించి నిమ్మలము కమ్మని ఆజ్ఞాపించాడు. Peace, be still. నీవు నిమ్మలం కమ్మని ఆజ్ఞాపించాడు. And there was peace. వెంటనే ఆ యొక్క సముద్రము నిమ్మలమైపోయింది. He spoke with authority. ఆయన అధికారముతో మాట్లాడాడు. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, in John chapter 11, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 43 and 44, 43-44 he వచనాల్లో stood before the sepulchre of Lazarus, his friend. యేసు ప్రభు తన స్నేహితుడైనటువంటి లాజరు సమాధి ఎదుట నిలబడి ఉన్నాడు. He was dead and gone 4 days ago. లాజరు 4 రోజుల క్రితం మరణించాడు. But he spoke to the dead body. అయితే యేసు ప్రభు ఆ మృత శరీరంతో మాట్లాడాడు. He said, Lazarus, లాజరు, I know you are dead and gone, నీవు మరణించి గతించిపోయావు నాకు but I తెలుసు. want you back, Lazarus. అయితే నీవు తిరిగి రావాలని కోరుతున్నాను. And Lazarus లాజరు came back. వెంటనే When Jesus said, Lazarus, come forth, బయటికి రా లాజరుని ఆజ్ఞాపించగానే లాజరు సజీవుడై సమాధి నుండి బయటకు వచ్చాడు. history says, చరిత్ర చెప్తా ఉంది, the body of Lazarus was lifted 24 steps to make him come out. లాజరు యొక్క శరీరం 24 మెట్లు పైకెక్కి తీయబడిందని. That is the power he had. అటువంటి గొప్ప శక్తిని ప్రభు కలిగి ఉన్నాడు. There was a historian by name Josephus. జోసెఫస్ అనేటటువంటి చరిత్రకారుడు ఉన్నాడు. He lived in the days of Jesus. యేసు ప్రభు యొక్క కాలంలో ఆయన జీవించాడు. He wrote a letter to the Caesar. ఆ సీసరుకు ఆయన ఒక ఉత్తరం రాశాడు. Caesar in Rome, the emperor Caesar in Rome. రోమాలో ఉండేటటువంటి ఆ కైసరు చక్రవర్తికి ఉత్తరం రాశాడు. He said, there is a carpenter by name Jesus. అయ్యా, యేసు అనేటటువంటి ఒక వడ్రంగి ఆయన ఉన్నాడు. This man is a very handsome young person. ఈ వ్యక్తి చాలా అందగాడు, చాలా స్పృద్రూపి. But he speaks with authority. ఆయన అధికారంతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. People follow him in multitude. ఎంతో గొప్ప జనసమూహాలు ఆయన వెంబడిస్తూ ఉన్నాయి. He commands the sicknesses to leave. వ్యాధులు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. He rebukes the evil spirit. ఆయన దురాత్మ శక్తులను గద్దిస్తూ ఉన్నాడు. He even calls the dead from their tomb. చనిపోయినటువంటి వారిని సజీవులుగా పైకి లేపుతూ ఉన్నాడు మాటతో. Oh, he is a miraculous person. ఆయన ఎంతో అద్భుతకరమైనటువంటి వ్యక్తి. That is what Joseph is, the historian, recorded about the life of Jesus. చరిత్రకారుడైన జోసెఫస్ యేసుక్రీస్తు జీవితాన్ని గురించి ఆ రీతిగా వర్ణించి లెక్కించాడు. One side he was mighty. ఒకవైపు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. What about the other side? అయితే ఇంకొక వైపు ఏంటి? The Bible says బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, in Matthew 14:14, మత్తయి సువార్త 14:14లో when Jesus saw the multitude, యేసు ప్రభు జనసమూహాలను చూచినప్పుడు he was moved with ఆయన compassion కనికరం చేత కదిలించబడ్డాడు. and healed all the sick who came to him. తన దగ్గరకు వచ్చినటువంటి రోగులందరినీ ఆయన స్వస్థపరిచాడు. Matthew 20:34 says, మత్తయి సువార్త 20:30 ఏమని చెప్తుందంటే, when two blind men came to him, ఇద్దరు గురుడి వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు he was moved with compassion. యేసు ప్రభు కనికరం చేత He కదిలించబడ్డాడు. touched them and healed them. వారిని తాకి ఆయన స్వస్థపరిచాడు. The Bible says బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, in Mark chapter 1:40-42, మార్కు సువార్త 1వ అధ్యాయం 40-43లో a leper came running to him ఒక కుష్ఠరోగి ఆయన చూచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. and pleaded with him, అతని ఆ ప్రభు విన్నపం చేస్తున్నాడు, Master, if only you are willing, you can heal me. బోధకుడా, నీకు ఇష్టమైతే నీవు నన్ను స్వస్థపరచగలవంటున్నాడు. He was moved with compassion యేసు ప్రభు కనికరం చేత కదిలించబడ్డాడు. and he said, I will be thou clean. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ప్రభు He ఆజ్ఞాపిస్తున్నాడు. touched him and healed him. యేసు ప్రభు కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. Mark 6:34 says, మార్కు సువార్త 6:34 చెప్తా ఉంది, when the multitudes were moving around him, ఆ జన సమూహాలు ఆయన వెంబడి తిరుగుతూ ఉండగా when they came to listen to him, యేసు ప్రభు యొక్క బోధన వినడానికి వారు వచ్చినప్పుడు he was moved with ఆయన compassion కనికరం చేత కదిలించబడ్డాడు. and he said, ఆయన చెప్తూ ఉన్నాడు, these people look like a sheep without a shepherd. ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. And the Bible says he began to teach them about many things. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యేసు ప్రభు వారికి అనేక సంగతుల గురించి బోధించడం ఆరంభించాడని. Matthew 15:31 and 32 say, మత్తయి సువార్త 15వ అధ్యాయం 30-32 once వచనాలు people stayed with him for 3 full days to listen to
him. ఒకసారి ప్రజలు 3 రోజులు ఆయన బోధ వింటూ ఉండిపోయారు. When they were about to leave, వారు వెళ్ళడానికి సన్నద్ధమైనప్పుడు he was moved with compassion. యేసు ప్రభు కనికరం చేత He కదిలించబడ్డాడు. said, I am moved with compassion for these people. ఇదిగో ఈ ప్రజల నిమిత్తం నేను కనికరం చేత కదిలించబడుతున్నాను If I అంటున్నాడు. send them like this, they would faint on the way. నేను ఈ రీతిగా వారిని ఇంటికి పంపివేసినట్లయితే వారు దారిలో మూర్ఛపోతారు. He took 7 loaves and a few fishes and multiplied them because of his compassion. రొట్టెలు తీసుకొని కొన్ని చేపలు తీసుకొని ఆ కొన్ని వేల మందికి ఆయన దీవించి పంచాడు A కనికరాన్ని God బట్టి. of compassion. ఎందుకంటే కనికరం చేత ఆ రీతిగా చేశాడు. Luke chapter 7, 12 and 13 say, లూకా సువార్త 7వ అధ్యాయం 12, 13 వచనాలు మనకు one day బోధిస్తున్నాయి. he was going to a little city called Nain. ఒక రోజు నాయిన్ అనేటటువంటి చిన్న గ్రామానికి ప్రభు వెళ్తూ ఉన్నాడు. As he was approaching the gate, ఆ యొక్క మరి గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు he saw a funeral procession. అక్కడ ఒక శవయాత్రను చూశాడు ప్రభు. The only son of a widow was dead, ఒక విధవరాలి ఏకైక కుమారుడు మరణించాడు. and she was profusely crying. ఆమె ఎంతో ఘోరంగా విలపిస్తూ ఉంది. The Bible says బైబిల్ గ్రంథం చెప్తూ he ఉంది, was moved with compassion. యేసు ప్రభు కనికరం చేత He కదిలించబడ్డాడు. went and told her, ఆయన వెళ్ళి ఆమెతో చెప్తూ ఉన్నాడు, woman, అమ్మా weep not. ఓ నువ్వు ఏడవనక్కర్లేదు. Woman, weep not. అమ్మా నువ్వు ఏడవద్దు. Your tears are melting my heart. నీ యొక్క కన్నీరు నా యొక్క హృదయాన్ని కరిగించి And వేస్తుంది. he touched that open coffin ప్రభు వెళ్ళి ఆ పాడెను ముట్టుకోగానే and raised that young man up. ఆ యొక్క యవనస్తుడు సజీవుడుగా బయటకు వచ్చాడు. One side, God of power. ఒకవైపు ఆయన శక్తితో కూడిన దేవుడు, Other side, love and compassion. ఒకవైపు ప్రేమ కనికరములతో కూడిన దేవుడుగా ఉన్నాడు. Luke 4:40 says, లూకా సువార్త 4:40 when చెప్తూ the ఉంది, evening came, ఆ సాయంకాలం అయినప్పుడు when the people with diverse kinds of sicknesses came to him, వివిధ రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్న ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు he laid his hands on every one of them and healed them ఆయన వారిలో ఒక్కొక్కరి మీద తన చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. because of his love and compassion. ఆయన ప్రేమ కనికరాలను బట్టి ఆ రీతిగా చేశాడు. Because of his love and ఆయన compassion. ప్రేమ కనికరాలను బట్టి One కదిలించబడ్డాడు. side, he had power and authority. ఒకవైపు ఆయనకు అధికారం శక్తి ఉన్నాయి, Another side, love and compassion flowed out of him. మరొక వైపు ప్రేమ కనికరములు ఆయన హృదయంలో నుండి ఉబ్బుకుతూ ఉన్నాయి. And he had compassion for everyone who came to him. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తి నిమిత్తమైన కనికరం కలిగి ఉన్నాడు. The Bible says in Lamentations chapter 3, 22 and 23, విలాప వాక్యాలు 3, 22, 23 వచనాల్లో బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, his compassions never fail. ఆయన కనికరము నిరంతరం ఉంటాయి. God's compassions never fail. దేవుని యొక్క కనికరం ముగిసిపోయేది కాదు. Cheer up, my brother. ఓ నీవు ధైర్యంగా ఉండు. Cheer up, my sister. సహోదరి సహోదరులారా ధైర్యంగా ఉండండి. God is moved with compassion for you tonight. ఈ రాత్రి వేళ మిమ్మల్ని చూసి ఆయన కనికరం చేత కదిలించబడుతున్నాడు. Jesus Christ is the same yesterday, today and forever. యేసు ప్రభు నిన్న నేడు సదాకాలం ఏకరీతిగా ఉన్నాడు. Hebrews 13 and verse 8 tells us so. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఆ సత్యాన్ని మనం బయలుపరుస్తూ ఉంది. Nobody is exempt from the love and compassion of Jesus Christ. యేసు ప్రభు యొక్క ప్రేమ కనికరం నుండి ఎవరు కూడా మరి తప్పేవారు కాదు. You have come expecting him to touch you. ఆయన నిన్ను తాకాలని నువ్వు ఎదురు చూస్తే ఇక్కడికి వచ్చావు. He will. ఆయన తప్పకుండా నిన్ను He తాకుతాడు. will. ఆయన తప్పక నిన్ను He told తాకుతాడు. the leper, I will. ఆ యొక్క కుష్ఠరోగితో చెప్తున్నాడు, నాకు ఇష్టమే. Cheer up tonight. ఓ ఈ రాత్రి ధైర్యంగా ఉండు. We had a very wonderful chief minister once by name C.N. Annadurai. సిఎన్ అన్నాదురై అనేటటువంటి ఒక అద్భుతకరమైన ముఖ్యమంత్రి తమిళనాడుకు A ఉండేటటువంటి వాడు. great intellectual giant. ఆయన చాలా గొప్ప తెలివితేటలతో కూడినటువంటి పండితుడు. On the other side, ఇంకొక వైపు a man of great compassion. ఆయన ఎంతో గొప్ప కనికరముతో నిండినవాడు. Once he visited a small town. ఒకసారి ఆయన ఒక చిన్న పట్టణం దర్శించాడు. People came to see him in multitudes. ప్రజలు ఎంతో గొప్ప జన సమూహాలు ఆయన చూడ్డానికి వచ్చాయి. He stood up the rostrum ఆయన ఆ వేదిక మీద నిలబడ్డాడు. and then he had one glance like this. ఒక్కసారి ప్రజలందరినీ తేరి చూశాడు ఆయన. His eyes fell upon a lonely man standing under a tree. ఆయన దృష్టి అకస్మాత్తుగా ఒక చెట్టు కింద ఒంటరిగా నిలబడిన వ్యక్తి మీద పడింది. From his dress, he could understand he was a congressman. ఆయన వస్త్రధారణ బట్టి గ్రహించాడు అన్నారే ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని. The chief minister belonged to another party. ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి But వాడు. still he said, bring that man. అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నాడు, ఆ వ్యక్తిని నా దగ్గర He తీసుకురమ్మన్నాడు. has something to tell me. ఓ ఆయన ఏదో నాకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. With great difficulty, the police officials went and brought him. ఎంతో గొప్ప కష్టంతో ఆ జనసమూహాల మధ్య పడిపోయి పోలీస్ ఆఫీసర్లు ఆ వ్యక్తిని He తీసుకొచ్చారు. asked him,
ఆయన అడిగాడు ఆయన, Do you need anything to be done? అయ్యా నీకేమైనా అవసరమా, నేను ఏమైనా చేయాలని కోరుకుంటున్నావా? He said, Yes, sir. అవునండి అన్నాడు ఆయన. I'm a retired teacher. నేను టీచర్ గా రిటైర్ అయి ఉన్నాను. My pension has not come for years. అయ్యా అనేక సంవత్సరాలుగా నా పెన్షన్ రాలేదండి. I have written so many letters. నేను అనేకమైన ఉత్తరాలు రాశాను అధికారులకు. No reply. అయితే సమాధానం లేదు. He received his petition in his hands. ఆ యొక్క పెటిషన్ ఆ యొక్క ముఖ్యమంత్రి చేతికి అందించాడు. And the chief minister wrote something on that. వెంటనే ముఖ్యమంత్రి ఆ యొక్క విజ్ఞాపన పత్రం మీద ఏదో రాశాడు. He gave it to his personal secretary. తన యొక్క పర్సనల్ సెక్రటరీ గా యొక్క ఉత్తరం అందించాడు. He said, Before I reach Madras, this man must have received his pension and all the arrears of his pension. నేను మెడ్రాస్ నగరానికి చేరే లోపలే ఈయనకు పెన్షన్ అంతా, ఇంతవరకు రావాల్సిన బకాయిలు అంతటితో కూడా చెల్లించబడాలని ఆజ్ఞాపించాడు. The teacher broke down and cried. ఓ ఆ యొక్క టీచర్ గారు ఎంతో మరి పగిలిన హృదయంతో విలపించడం Sir, ప్రారంభించారు. I belong to another political party. అయ్యా నేను ఇంకొక రాజకీయ పార్టీకి చెందిన వాడినండి. I am nothing before you. అయ్యా నీ ముందు నేను ఎన్నికలేని వాడిని. You have shown me so much love and ఓ compassion. ఎంతో గొప్ప ప్రేమను కనికరాన్ని చూపించావు నా I am పట్ల. unworthy. అయ్యా నేను ఎన్నికలేని I వాడిని. am unworthy. నేను అయోగ్యుని. He fell at the feet of the chief ఆ minister. యొక్క ముఖ్యమంత్రి పాదాల మీద పడిపోయాడు. He will not leave his feet. ఆయన పాదాలు వదలడమే లేదు. Cheer up, my brother. ఓ సంతోషంగా ఉండి Cheer up, my sister. సహోదరి ఈ రాత్రి సంతోషించు. One said Jesus Christ had all the authority. ఒకవైపు యేసు ప్రభువుకు సమస్తమైన అధికారం ఉంది. On the other side, he had love and compassion. ఇంకొక వైపు ఆయనకు నీ పట్ల గొప్ప ప్రేమ కనికరములు ఉన్నాయి. Same love and compassion is available to you today. అదే ప్రేమ కనికరము నీకు కూడా లభ్యమవుతుంది రాత్రి వేళ. He shall grant every one of your heart's desires tonight. యేసు ప్రభు రాత్రి వేళ మీ ప్రతి హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. Be of good cheer. కాబట్టి ధైర్యంగా ఉండు. If you are sick, నీవు జబ్బుతో ఉన్నట్లయితే he will heal you. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. If you need a child, he will give you. నీకు సంతానం అవసరం అంటే తప్పకుండా దేవుడు నీకు సంతానం ఇస్తాడు. Whatever you need, నీ యొక్క అవసరత ఏదైనా సరే surely he will give it to you. తప్పకుండా అది ఆయన నీకు నెరవేరుస్తాడు. This evening I was praying for a long time with Jesus. ఈ సాయంత్రం యేసు ప్రభుతో నేను చాలా సేపు ప్రార్థిస్తూ ఉంటిని. I met him for the first time on the 10th October 1962. 1962 అక్టోబర్ 10వ తారీఖున మొట్టమొదటిసారి నా జీవితంలో నేను యేసు ప్రభువును కలుసుకున్నాను. I saw him as I see you now. నేను ఏ రీతిగా మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నానో ఆ రీతిగా ముఖాముఖిగా యేసు ప్రభువును చూశాను. 3 full hours I saw him. 3 గంటలు మరి ఆ రీతిగానే ప్రభువును చూస్తుండిపోయాను నేను. He told me, ఆయన నాతో చెప్పాడు, My son, నా కుమారుడా, I am giving you a special calling. నేను నీకు ఒక ప్రత్యేకమైన పిలుపునిస్తున్నాను. I am filling you with my compassion and my love. నా యొక్క కనికరంతో ప్రేమతో నేను నిన్ను నింపుతున్నాను. Yes, from that day I had his compassion in my soul. అవును, ఆ రోజు నుండి నా ఆత్మలో ప్రభు యొక్క కనికరాన్ని నేను కలిగి ఉన్నాను. It is this compassion that makes me speak to him. ఈ కనికరమే ఆయనతో నన్ను మాట్లాడడానికి పురికొల్పుతూ ఉంది. It is this compassion that makes me cry for the people. ఈ కనికరమే ప్రజల నిమిత్తం నేను కన్నీరు విడిచేవానిగా చేస్తూ I am ఉంది. an useless fellow. నేనైతే ఒక అపాత్రుని, Useless fellow. నిష్ప్రయోజకుని, A weak man. నేను బలహీనుని. It is his compassion that makes me to cry for the people. ఆయన కనికరమే ప్రజల నిమిత్తం నేను కన్నీరు కార్చేవానిగా చేస్తూ ఉంది. Many people ask me how the face of Jesus Christ looks. అనేక మంది నన్ను అడుగుతారయ్యా, యేసు ప్రభు యొక్క ముఖం ఏ రీతిగా ఉండింది. Let me say this to you. నేను ఇది చెప్పగొడుతున్నా నీకు. Every time I see the face of Jesus Christ, యేసు ప్రభు యొక్క ముఖాన్ని నేను ప్రతిసారి చూసినప్పుడల్లా his face looks as the face of a mother looking with compassion upon her child. ఆయన ముఖము ఎంతో ప్రేమతో ఎంతో కనికరముతో తన బిడ్డను చూస్తున్నటువంటి ఒక తల్లిని పోలే ఉంటూ ఉంది. His face reflects his compassion. ఆయన యొక్క ముఖము తన యొక్క కనికరాన్ని బయలుపరుస్తూ ఉంది. First John 4:8 says, యోహాను మొదటి పత్రిక 4:8 చెప్తూ ఉంది, God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. That love flowed through Jesus Christ. ఆ ప్రేమ యేసు క్రీస్తు నుండి మనకు ధారపోయబడుతూ ఉంది. It will flow towards you tonight. ఈ రాత్రి వేళ నీ వైపు కూడా అది పొర్లిపారి You ప్రవహిస్తుంది. are no exception. నీవు దానిని బయట ఉండేవానివి కాదు. None of you is an exception. మరి ఎవరు కూడా దేవుని ప్రేమకు అతిథులుగా ఉండేవారు కాదు. He will show his mercy to you tonight. ఈ రాత్రి వేళ తప్పకుండా ఆయన తన యొక్క కనికరాన్ని పట్ల చూపిస్తాడు. Shall we sing this old song? ఈ పాత పాట మనం పాడుకుందామా? Actually, it's a Tamil song translated into Telugu. ఇది తమిళ పాట అయితే తెలుగులోనికి తర్జుమా It చేయబడింది. is in my cassette. అది నా క్యాసెట్ లో ఉంటుంది. It says, ఆ పాట ఏమంటుందంటే, Jesus is everything to me. యేసు ప్రభు నాకు సమస్తం. Sarvam Yesaiye Nadu Sarvam Yesaiye Tabamuluna Bhuviyam
యందు తోడు యేసయ్యే సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే is going to be everything for you tonight. ఆయన ఈ రాత్రి వేళ నీకు సర్వస్వంగా ఉంటాడు. So why not you clap with me and sing happily? కాబట్టి ఎందుకు నాతో పాటు మీరు చప్పట్లు కొడుతూ ఆ పాట పాడకూడదు? Let us sing with great joy. అందరూ కలిసి గొప్ప సంతోషంతో ఆ పాట Oh, పాడుకుందాం. let us clap and sing. మనం చప్పట్లు కొడుతూ పాడదాం. Because he's going to really touch you. ఎందుకంటే ఆయన నిజంగా ఈ రాత్రి నిన్ను తాకబోతూ He's ఉన్నాడు. going to grant every one of your desires నీ tonight. ఒక్కొక్క అక్కర ఆయన తీర్చబోతూ ఉన్నాడు. సర్వం అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యే నాదు సర్వం యేసయ్యే తాబమున ఈ భువియందు తోడు యేసయ్యే సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే తల్లి తండ్రి ఆప్తులు బంధువు మిత్రులను తల్లి తండ్రి ఆప్తులు బంధువులు మిత్రులను సంతోష సకల యోగ సంపూర్ణ భాగ్యము సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే చింతలో ఆధారమును చీకటిలో జ్యోతియో చింతలో ఆధారమును చీకటిలో జ్యోతియు చిక్కి వ్యాధి పక్కలో కడతెచ్చు ఔషధమును సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే పాపములున్న ఈ భువియందు తోడు యేసయ్యే సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే చిందాలో ఆధారమును చీకటిలో జ్యోతియో చింతలో ఆధారమును చీకటిలో జ్యోతియు చిక్కి వ్యాధి పక్కలో కడతెచ్చు ఔషధమును సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే నాదు సర్వం యేసయ్యే Fear not, భయపడకండి, cheer up, ధైర్యంగా ఉండండి. he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Now let me come to the most important point. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన అంశానికి నేను వస్తున్నాను. The human life of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క మానవ జీవితం. How was he? ఆయన ఏ రీతిగా ఉన్నాడు? He lived exactly like you and me in this world. ఈ లోకంలో నీ వలె నా వలె జీవించాడు ఆయన. He wanted to go through every physical and mental suffering which you and I go through today. నీవు నేను ఈ రోజుల్లో ఎటువంటి మానసికమైన శారీరకమైన బాధలు అనుభవిస్తామో అవే బాధలు ఆయన కూడా అనుభవించాడు. Mark 11:12 says, మార్కు సువార్త 11:12 చెప్తా ఉంది. he was hungry. ఆయన ఆకలిగా ఉన్నాడు. John 4:6 and 8 says, యోహాను సువార్త 4:6-8 రాయబడింది. he was tired and he was thirsty. ఆయన అలసిపోయాడు, దప్పిగా ఉన్నాడు. Luke 10:21 says, లూకా 10:27 చెప్తా ఉంది. he rejoiced in his spirit. ఆయన తన ఆత్మలో ఆనందించాడు. But in Mark chapter 3 and verse 5 says, మార్కు సువార్త 3:5 రాయబడింది. he was angry when he found the people hard-hearted. ఓ ప్రజల యొక్క కఠినమైన హృదయాన్ని చూసినప్పుడు ఆయన ఆగ్రహపరవశుడైపోయాడు. Hallelujah. హల్లెలూయా. He had every quality which you and I have today. ఈ రోజున నీకు నాకున్న సమస్తమైన స్వభావ లక్షణాలు ఆయనకున్నాయి. Hebrews chapter 5 and verse 7 says, హెబ్రీ 5:7 రాయబడింది. when he would be all alone,
ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు he would go to a lonely place ఆయన యొక్క ఒంటరి స్థలానికి వెళ్ళేవాడు. and he would cry with much tears and with a loud voice. ఎంతో గొప్ప కన్నీళ్లతో, రోదనతో, వేదనతో ప్రార్థన చేసేవాడని He రాయబడింది. would empty his heart before God. దేవుని ఎదుట ఆయన తన హృదయాన్ని ఖాళీ చేసుకునేవాడు. He would cry. అని ఎంతో విలపించేవాడు. He would shed his tears at the feet of ఓ God. దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన కన్నీరు విడిచేవాడు. That is why the Bible says in John 11:35, అందుకనే యోహాను సువార్త 11:35 గ్రంథం బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, Jesus wept. యేసు ప్రభు కన్నీరు విడిచాడు. Jesus wept. యేసు ప్రభు కన్నీరు విడిచాడు. Mark chapter 6:5 and 6 says, మార్కు సువార్త 5-6 వచనాల్లో రాయబడింది, when he saw doubt and unbelief in the midst of the people, ప్రజల్లో ఉండేటటువంటి ఆ యొక్క సందేహాన్ని, అపనమ్మికను ప్రభు చూసినప్పుడు he marveled at their unbelief and just walked away. ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి వారి మధ్య నుండి వెళ్ళిపోయినట్లు He రాయబడింది. was exactly like you and me, నీవలే నావలే ఉన్నాడు ఆయన కూడా. so human. ఎంతో మానవికమైన Now స్వభావం. let us go back to the story of Lazarus. అయితే ఇప్పుడు లాజరు యొక్క కథనాన్ని మనం చూద్దాం. John 11:3 and 5 says, యోహాను సువార్త 11:3-5 వచనాల్లో రాయబడింది, Lazarus was the only brother of Martha and Mary, two sisters who were also orphans. మార్తా మరియలు అనేటటువంటి ఇద్దరు అనాథ సహోదరులకు ఉన్నటువంటి ఏకైక సహోదరుడు లాజరు. Luke chapter 10:38-42 says, లూకా సువార్త 10:30-42 వచనానికి ఏం రాయబడిందంటే, one day when Jesus Christ passed their village, ఒక రోజున యేసు ప్రభు వారి గ్రామాన్ని సందర్శిస్తున్నప్పుడు they entertained him and his 12 disciples. వారు ప్రభువును ఆయన యొక్క 12 మంది శిష్యుల ఇంట్లో On చేర్చుకున్నారు. that day Jesus loved them. ఆ రోజు నుండి ప్రభు వారిని ఎంతో ప్రేమించాడు. Jesus Christ is the most grateful person in the whole world. సర్వ జగత్తులో కూడా ఎంతో గొప్ప కృతజ్ఞత కలిగినటువంటి వాడు యేసయ్య. Little help you give him, నీవు ఆయనకు ఒక చిన్న సహాయం చేసినా he సరే will remember you for your lifetime. ఆయన నీ జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాడు. Suddenly Lazarus was sick అకస్మాత్తుగా లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు. and they sent word to Jesus. వారు యేసు ప్రభువుకు ఒక సందేశాన్ని But పంపారు, before Jesus could come, యేసు ప్రభువు రావాలని. the man was dead. ఆ వ్యక్తి ఎంతో మరణపడక ముందు చనిపోయాడు. 4 days had passed by after they buried him. ఆయన పాతి పెట్టేసిన తర్వాత 4 రోజులు గడిచిపోయినాయి. And when Jesus came, అప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. oh, Martha and Mary wept at his feet. మరియు మార్తలు ఆయన యొక్క పాదాల దగ్గర ఎంతగానో విలపించి రోదించారు. They said, Master, అయ్యా, if only you were here, our brother would not have died. మా యొక్క సహోదరుడు జబ్బు పడినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఆయన చనిపోయేవాడు కాదండి అని ఏడ్చారు. Jesus looked at their tears యేసు ప్రభు వారి కన్నీళ్లను చూచాడు. and the tears of all the people in the village. ఆ యొక్క గ్రామంలో ఉండే ప్రజల కన్నీరు చూశాడు ప్రభు. And the Bible says, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, he could not bear their agony. వారి యొక్క ఆవేదన ఆయన భరించలేకపోయాడు. When do you cry, my brother? సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే కన్నీరు When విడుస్తావో, do you cry, my sister? సహోదరు నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో, When your agony and sorrow overflows, ఎప్పుడైతే నీలో వేదన ఆవేదన కట్టలు తెంచుకొని when ప్రవహిస్తావో, you find you cannot control your sorrow and grief anymore, you cry. ఇక ఎంత మాత్రం కూడా నా యొక్క దుఃఖాన్ని విచారాన్ని అణుచుకోలేను అన్నప్పుడు నువ్వు He ఏడుస్తావు. saw the tears of his people తన యొక్క ప్రజల యొక్క కన్నీళ్లను ప్రభు చూశాడు. and he groaned. ఆయన కూడా హృదయంలో He మూలుగుతున్నాడు. groaned. ఆయన హృదయంలో He మూలుగుతున్నాడు. tried to control his tears. తన యొక్క కన్నీళ్లను అదుపు చేసుకోవడం చూశాడు John ప్రభు. 11:33, అయితే యోహాను 11:33 John రాయబడింది. 11:38, యోహాను సువార్త 11:38 he groaned. ఆయన హృదయంలో మూలుగుతూ ఉన్నాడు. Finally he broke down. చివరిగా ఆయన ఎంతో కృంగిపోయాడు. Jesus wept. యేసు ప్రభు కన్నీళ్లు విడుస్తున్నాడు. At the height of his agony, ఆ గొప్ప he broke down and వేదనతో wept. నిండిన హృదయాన్ని బట్టి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. On the 5th January 1995, 1995 జనవరి 5వ తారీఖున I went for a marriage. నేను ఒక పెళ్లికి వెళ్ళాను. I came back at 10 o'clock. నేను 10 గంటలకు తిరిగి వచ్చాను. My wife told me, నా భార్య నాకు చెప్పింది, I have a sad news for you. అయ్యా నీకు ఒక విషాదకరమైన వార్త ఉంది. Do you remember that we visited a home some time ago? మీకు తెలుసా, కొంతకాలం క్రితం మనం ఒక గృహాన్ని దర్శించాం. We went and saw the first child born to a young couple. ఒక యవన దంపతులకు పుట్టినటువంటి మొదటి బిడ్డను దర్శించడానికి మనం వెళ్ళాం. I said, yes. అవును, నాకు గుర్తుందని I చెప్పాను. remember that little fellow. ఆ యొక్క చిన్న బిడ్డ నాకు బాగా తెలుసు. This afternoon at 3:45, that little child died. ఈ మధ్యాహ్న సమయం 3:45 గంటల సమయంలో ఆ చిన్న బిడ్డ మరణించాడండి అని చెప్పింది ఆమె. I couldn't bear my agony. నేను ఎంత మాత్రం ఆ వేదనను I తట్టుకోలేకపోయాను. jumped into the car, నేను వెంటనే కారులోని దూకాను. drove straight to their home. అవును, తిన్నగా నేను వారి గృహానికి I వెళ్ళిపోయాను. entered the little home. ఆ చిన్న గృహంలోనికి ప్రవేశించాను. When I saw the little child on the same place where I saw him alive,
ఆ చిన్న బిడ్డ ఒకప్పుడు సజీవంగా ఉన్న స్థలంలోనే మృతుడై ఉండడం నేను కనుగొన్నప్పుడు was laid up in the same sofa dead. అదే సోఫాలో మృతుడుగా పడుకోబెట్టి ఉన్నాడు అక్కడ. It broke my heart. అది నా యొక్క హృదయాన్ని ఎంతగానో బ్రద్దలు చేస్తుంది. I forgot where I was నేను ఎక్కడున్నానో మర్చిపోయాను. and cried. నేను ఎంతో విలపించాను. Cried and cried. నేను ఎంతగానో ఏడ్చి విలపించాను. So many people tried to stop me from crying. అనేక మంది నా రోదనను మాన్పడానికి ప్రయత్నం చేశారు. Cried for half an hour. అరగంట సేపు నేను ఆ రీతిగా రోదిస్తూ Still ఉండిపోయాను. I could not control my tears. ఇప్పటికి కూడా నేను ఆ కన్నీళ్లు ఆపుకోలేకుండా ఉన్నాను. When do you cry? నువ్వెప్పుడు ఏడుస్తావు? When your sorrow cannot be contained anymore. నీ యొక్క విచారణ ఎంత మాత్రం నువ్వు అదుపులో ఉంచుకోలేని సమయంలో నువ్వు కన్నీరు విడుస్తావు. Exactly like that Jesus wept. అదే రీతిగా యేసు ప్రభు కూడా కన్నీరు విడుస్తూ He ఉన్నాడు. cried at the home of Lazarus. లాజరు యొక్క గృహంలో యేసు ప్రభు కన్నీరు విడుస్తున్నాడు. Are you having a broken heart today, my brother? ఓ ఈ రోజున నీవు భగ్న హృదయంగా ఉన్నావా సహోదరుడా? My sister, do you have a broken heart? నా సహోదరి భగ్న హృదయనిగా ఉన్నావా ఈ రాత్రి వేళ? He is moved with compassion for you tonight. ఈ రాత్రి వేళ నిన్ను చూసి ఆయన కనికరం చేత కదిలించబడుతూ ఉన్నాడు. Probably you have cried silently at home. ఒకవేళ నీవు రహస్యంగా లోపలే నీ గృహములో కుమిలిపోతూ విరోధించావేమో. But you can never hide your tears from Jesus Christ. అయితే యేసు ప్రభు నుండి నీ యొక్క కన్నీళ్లను నువ్వు ఎంత మాత్రం దాచలేవు. It is He who has brought you here tonight ఈ రాత్రి వేళ నిన్ను ఇక్కడ తెచ్చినటువంటి వాడు ప్రభువే. just to wipe away your tears. నీ యొక్క కన్నీరు తుడిచివేయడానికి ఆయన నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. I cried for the little baby because I knew that baby. నేను ఆ చిన్న బిడ్డ నిమిత్తం కన్నీరు విడిచాను, ఎందుకంటే నేను ఆ చిన్న బిడ్డను ఎరిగి ఉన్నాను కాబట్టి. But Isaiah says, అయితే యెషయా చెప్తూ ఉన్నాడు, Jesus Christ shed His tears యేసుక్రీస్తు for everyone who was born in this world. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కొక్కరి నిమిత్తం కన్నీరు విడిచాడని రాయబడింది. For everyone. ప్రతి ఒక్కరి నిమిత్తం. For everyone. ప్రతి ఒక్కొక్కరి నిమిత్తం. For everyone. ప్రతి వ్యక్తి నిమిత్తం. For everyone He shed His tears. ప్రతి వారి నిమిత్తం ఆయన కన్నీరు విడిచాడు. Isaiah 53 and verse 3 says, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, He was a man of sorrows, acquainted with grief. ఆయన ఎంతో వేదనల చేత ఆవేదన చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. 1000 years earlier, 1000 సంవత్సరాలకు ముందుగానే Isaiah looked at Him on the cross యెషయా ప్రవక్త యేసు ప్రభువును సిలువలో చూస్తున్నాడు. and he saw the face of Jesus. యేసు ప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నాడు. Oh, he was a man of sorrows, acquainted with grief. ఓ ఆయన ఎంతో వేదనల చేత ఆవేదన చేత నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. Isaiah 53:4 says, యెషయా గ్రంథం 53:4 చెప్తా ఉంది, He bore our griefs and carried away our sorrow. ఆయన మన వ్యసనములు విచారములు సిలువలో భరించినట్లు అక్కడ రాయబడింది. Every sorrow, ప్రతి వ్యసనం, every grief, ప్రతి బాధ He took upon Himself. ఆయన తన మీద He వహించుకున్నాడు. took upon Himself. ఆయన తను భరించాడు సిలువలో. Now look at Him at the Garden of Gethsemane. ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రభువును చూద్దాం. Oh, He was in great agony. ఆయన ఎంతో గొప్ప దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. Matthew 26:38 says, మత్తయి సువార్త 26:38 చెప్తా ఉంది, Jesus said, యేసు ప్రభు చెప్తున్నాడు, My soul is exceedingly sorrowful unto death. నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగిపోయి ఉందంటున్నాడు. My soul is exceedingly sorrowful unto నా death. యొక్క ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉంది. Luke chapter 22 and verse 44 says, లూకా సువార్త 22:44 చెప్తా ఉంది, being in agony, he prayed very earnestly. ఆయన ఎంతో గొప్ప వేదనతో ఆత్రపడి ప్రార్థన చేయగా His perspiration and sweat came out, ఆయన యొక్క రక్తము స్వేదము రూపంలో బయలుపడింది. but they fell on the ground as drops of blood. ఆయన యొక్క రక్తము చెమట రూపంలో ఆ గొప్ప బిందువులుగా నేల మీద పడినట్లు అక్కడ వ్రాస్తూ ఉన్నారు. In the 16th century, a man was ruling the state of Gujarat. 16వ శతాబ్దములో ఒక వ్యక్తి గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలించేవాడు. His name was Muhammad Bagra. అతని పేరు మహమ్మద్ బగ్రా. Even when he was a little child, little poison was just brought into his food. ఆయన ఆ పరిపాలకుడు చిన్నవాడిగా ఉన్నప్పటి నుండి కూడా కొద్దిగా ఆయన యొక్క ఆహారములో విష పదార్థం ఇవ్వబడేది. Because his parents want him to be poison proof. ఎందుకంటే ఆ రీతిగా చిన్న బిడ్డగా ఉండగానే కొద్దిగా విషమిస్తూ ఉన్నట్లయితే ఆ విషము ఇంకా ఎంత మాత్రం ఆయన మీద ప్రభావం చూపకుండా ఉండాలని తల్లిదండ్రులు ఆశించారు. So that nobody can kill him with poison. కాబట్టి ఎవరు కూడా ఇక ఆయనకు విషమిచ్చి చంపలేని స్థితిలోనికి తేవాలని తల్లిదండ్రులు ఆశించారు. And he grew up and became a king. ఆ బిడ్డ పెద్దవాడై పరిపాలకుడయ్యాడు. History says చరిత్ర చెబుతూ ఉంది, his sweat and perspiration used to be so poisonous, even if a mosquito or a small bee comes and sits on his perspiration, immediately it will die. ఆయన యొక్క శరీరం అంతా మరి ఎంతగా విషంతో నింపబడిందంటే
ఆయన చెమట తాకిన దోమ అయినా సరే, ఏ కీటకమైనా సరే వెంటనే అక్కడికక్కడ పడి చనిపోయాడు. Even his sweat was full of poison. ఆయన యొక్క స్వేదము, చెమట కూడా పూర్తిగా విషముతో నిండిపోయి ఉండేది. Look at the blood of Jesus Christ. అయితే యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ఒకసారి చూడండి. Full of sorrow. ఓ ఎంతో విషాదముతో, వేదనతో నింపబడి ఉంది. Full of grief. ఎంతో దుఃఖముతో నింపబడి ఉంది. He took the sorrows and griefs of everyone in the whole world. ఈ యొక్క ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యసనాన్ని, దుఃఖాన్ని, భారాన్ని ప్రభు భరించాడు. Remember, జ్ఞాపకం చేసుకోండి. because someone who will understand your grief and sorrow. నీ యొక్క వేదనను, ఆవేదనను అర్థం చేసుకోగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. You can cry to him tonight. ఈ రాత్రి వేళ నువ్వు ఎలుగెత్తి మొరపెట్టవచ్చు ఆయనకు. He will wipe away your tears. ఆయన నీ కన్నీరంతా తుడిచివేస్తాడు. He will tell you, ఆయన నీతో చెబుతున్నాడు, my child, నాకు బిడ్డ, exactly like this only I cried in the garden of Gethsemane. గెత్సెమనే తోటలో కూడా ఇదే రీతిగా నేను నీ కొరకు విలపించి ఏడ్చాను. శోధన లెగసి వేదన వెన్నంటి, శోధన లెగసి వేదన వెన్నంటి, దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ, మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ, పరులకు లెక్కంతయ్యా, అల్పునిపై పరులకు లెక్కంతయ్యా, అల్పునికు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. శోధన లెగసి వేదన వెన్నంటి, శోధన లెగసి వేదన వెన్నంటి, దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. Jesus Christ came into this world to bear every grief and to carry every sorrow. యేసు క్రీస్తు ప్రతి ఒక్కరి వేదనను, దుఃఖాన్ని భరించే నిమిత్తమే ఈ లోకంలోనికి వచ్చాడు. This night he will take away your grief and sorrow. ఈ రాత్రి వేళ ఆయన నీ దుఃఖాన్ని, వేదనను తొలగిస్తాడు. And finally look at him on the cross. చివరిగా యేసు ప్రభును శిలువ పైన మనం చూద్దాం. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, when Jesus Christ gave up his ghost, there was nobody by his side. యేసు ప్రభు శిలువ పైన తన ప్రాణం విడిచినప్పుడు ఆయన ప్రక్కన ఎవరు కూడా లేరు. Luke 23:49 says, లూకాసు వార్త 23:49 వచనం the చెప్తా Roman ఉంది, soldiers chased away everybody. ఆ రోమా సైనికులందరినీ కూడా అక్కడి నుండి తరిమివేశారు. They were allowed to stand from a distance and look at him. దూరం నుండి నిలబడి ఆప్తులు చూస్తూ ఉన్నారు. He was alone. ఆయన ఒంటరిగా ఉన్నారు. Matthew 27:45 says, మత్తయి సువార్త 27:45 వచనంలో there రాయబడింది, was darkness around him for 3 full hours. 3 గంటలు పూర్తిగా ఆయన చుట్టూ అంధకారం ఆవరించి ఉంది. 27:46 says, 27:46 వచనంలో చెప్తూ ఉంది, the lonely feeling broke his heart. ఆ ఒంటరి తనం ఆయన హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది. And he cried out, ఆయన కేక వేస్తున్నాడు, my God, నా దేవా, my నా God, దేవా, why hast thou forsaken me? నన్నెందుకు చేయి విడిచావు? He cried for you. ఆయన నీ నిమిత్తం కేక With వేశాడు. a broken heart he gave up his cause. ఆ యొక్క భగ్న హృదయంతో ఆయన ప్రాణం విడుస్తూ ఉన్నాడు. Luke 23:46 says, లూకాసు వార్త 23:46 చెప్తా ఉంది, Father, into your hands I commend my spirit తండ్రి నీ now. చేతికి నా ఆత్మ నేను అప్పగిస్తున్నాను అన్నాడు Into ఆయన. thy hands I commend my ఆయన spirit. నీ హస్తాలకు నా యొక్క ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. My brother, నా he సహోదరుడా, understands your sorrow. ఆయన నీ యొక్క వేదనను అర్థం చేసుకోగలడు. He understands your grief tonight. ఈ రాత్రి వేళ నీ దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకోగలడు. He knows your sorrow. ఆయనకు నీ యొక్క దుఃఖ వేదనలు తెలుసు. He took it upon himself on the cross. ఆయన శిలువలో వాటన్నిటిని నీ నిమిత్తం భరించాడు. He took it upon himself on the cross for you. ఆయన నీ నిమిత్తం ఆ వేదనలు, బాధలన్నీ కూడా శిలువలో భరించాడు. Be of good cheer.
కాబట్టి సంతోషంగా He ఉండు. understands your sorrow. ఆయన నీ యొక్క వేదనలను అర్థం చేసుకోగలడు. He understands your agony. ఆయన నీ యొక్క ఆవేదనను అర్థం చేసుకోగలడు. Tonight you can cry out to Him. ఈ రాత్రి వేళ నువ్వు ఎలుగెత్తి ఆయనకు మొరపెట్టు. Master, help me. ప్రభువా నాకు సహాయం చేయి. I am all alone in this world. అయ్యా ఈ లోకంలో నేను ఒంటరి వానిగా ఉన్నాను. Lord, there is no one to even cry for me. నాయనా నా నిమిత్తం కన్నీరు విడిచేవారే లేరు. No one, Lord. నాయన ఎవరు లేరు. No one, Father. నాయన ఎవరు లేరు తండ్రి. Please help me. దయచేసి నాకు సహాయం చేయి. Several years ago, అనేక సంవత్సరాల క్రితం my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, I was lonely నిన్ను ఒంటరిగా ఉంటున్నాయి because of sickness. వ్యాధిని బట్టి I was alone in my room, నా యొక్క గదిలో ఒంటరిగా ఉన్నాను. crying and wishing to die. ఓ నేను చనిపోవాలని ఆశిస్తూ ఎంతో వేదనతో I wanted to విలపిస్తున్నాను. నేను చనిపోగోరాను. My wife was crying. నా భార్య కూడా విలపిస్తూ ఉంది. I looked at the face of my little children, Paul and Angel, నా చిన్న బిడ్డలైనటువంటి పాల్, ఏంజెల్ వారి ముఖాల వైపు చూశాను నేను. and I told my wife, నేను నా భార్యతో చెప్పాను, only 1 week more, ఇక ఒక్క వారం మాత్రమే ఉంది, I'll be going. నేను వెళ్ళిపోతాను, I will die. నేను చనిపోతాను, I'll go to Jesus Christ. నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను. I have served Him faithfully. నేను ఎంతో నమ్మకంగా ఆయన పరిచయం He చేశాను. will take care of you and the children. ఆయన తప్పకుండా నిన్ను గురించి బిడ్డలను గురించి జాగరూకత Oh, వహిస్తాడు. my wife wept, నా భార్య ఎంతో విలపించింది. and she left the room. ఆ గది ఆమె వదిలి వెళ్ళింది. I wanted death to come to me. ఓ ఆ యొక్క మరణం నాకు రావాలని నేను కోరుకున్నా. Then came Jesus. అప్పుడు యేసు ప్రభు వచ్చాడు. Then came Jesus. అప్పుడు యేసయ్య I వచ్చాడు. said, why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆయన. Why are you crying? నువ్వు ఎందుకు my son? విలపిస్తున్నావు? I said, Master, నేను చెప్పాను, ప్రభా I am not able to bear the pain. నాయన ఈ నొప్పి నేను తట్టుకోలేకుండా ఉన్నాను. And He began to speak to me. వెంటనే ఆయన ప్రభు నాతో మాట్లాడడం He said, my ప్రారంభించాడు. son, నా కుమారుడా, I allowed this agony in your life నీ జీవితంలో ఈ వేదన నేను కావాలని అనుమతించాను. because only when you go through this path you will understand the agony of sickness in the lives of my people. ఎందుకంటే ఈ వేదన మార్గం గుండా నువ్వు వెళ్తే తప్ప నా ప్రజల్లో ఉండేటటువంటి ఆ వ్యాధి బాధలను సరిగా గుర్తించలేవు, గ్రహించలేవు. I allowed it purposely. నేను కావాలని ఉద్దేశపూర్వకంగా అనుమతించాను. Now you know what is sickness. ఇప్పుడు నీకు బాగా తెలుసు వ్యాధి అంటే ఏమిటో. Now you know what is the agony of sickness. ఇప్పుడు నీకు బాగా తెలుసు ఆ వ్యాధిని గురించిన వేదన అంటే ఏమిటో. But now I will raise you up అయితే ఇప్పుడు నేను లేవనెత్తుతాను. and you will continue to do my ministry. నీవు నా యొక్క పరిచర్యను కొనసాగిస్తావు. Are you sinking in sorrow and grief? నీవు వేదనలో బాధలో కృంగిపోతూ ఉన్నావు. ఈ రాత్రి Whatever be your problem tonight, ఈ రాత్రి వేళ నీ సమస్య ఏదైనా సరే, Jesus Christ is here to cry with you and for you. యేసు ప్రభు నీతో కలిసి నీ కొరకు కన్నీరు విడవడానికి సిద్ధంగా When ఉన్నాడు. you cry, నీవు కన్నీరు విడిచినప్పుడు He will remember His own tears on the ఆ cross. యొక్క శిలువలో ఆయన తన కన్నీటిని గుర్తు తెచ్చుకుంటాడు. His own tears on the cross. ఆ యొక్క శిలువ పైన ఆయన తన కన్నీటిని స్మరించుకుంటాడు. In the garden of Gethsemane. ఆ గెత్సెమనే తోటలో ఆయన కార్చిన కన్నీరు గుర్తు He తెచ్చుకుంటాడు. will help you now. ఆయన ఇప్పుడు నీకు సహాయం He will help చేస్తాడు. you now. ఇప్పుడే నీకు సహాయం This చేస్తాడు. evening I was pleading with Him. ఈ సాయం సమయంలో ప్రభుతో నేను వేడుకుంటూ ఉంటే, Master, you must come and wipe away the tears of your people. ప్రభువా నీవు వచ్చి నీ ప్రజల యొక్క కన్నీరు తుడిచివేయాలని కోరాను. He said, yes, I will come. తప్పకుండా వస్తానని ప్రభు I చెప్పాడు. will surely do that. నేను తప్పనిసరిగా రీతిగా చేస్తానన్నాడు. And He told me one thing very specially. ఒక్కటి ప్రత్యేకంగా ఆయన నాకు చెప్పాడు. He said, ఆయన ఏమన్నాడంటే, there are many people with heart problem who would be coming for this meeting tonight. ఈ రాత్రి వేళ సభకు అనేక మంది గుండె జబ్బులు వ్యాధులు ఉండే వారు వస్తారని చెప్పాడు ఆయన. Every one of them I want to heal. ప్రతి ఒక్కరిని అటువంటి వారిని రాత్రి Good స్వస్థపరచబోతున్నాను. news for every heart patient tonight. ఈ రాత్రి వేళ ప్రతి గుండె జబ్బు వ్యాధి కలిగిన ఒక్కొక్కరు స్వస్థపడతారు. Tonight Jesus Christ is moved with compassion for you. నీ నిమిత్తం యేసు ప్రభు కనికరంతో కదిలించబడుతున్నాడు. He will heal you now. ఆయన ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు. Now I'm going to only ask one question. అయితే నేను ఒక్క ప్రశ్న Do అడగబోతున్నాను. you have this Christ in your heart? ఈ యేసు క్రీస్తు నీవు నీ హృదయంలో కలిగి ఉన్నావా? The one who want to cry for you. నీ నిమిత్తం కన్నీరు విడవగోరుతున్నటువంటి యేసు ప్రభుని కలిగి ఉన్నావా? The one who want to understand your tears. నీ యొక్క కన్నీటిని అర్థం చేసుకోగలిగినటువంటి ప్రభుని నీ హృదయంలో Have కలిగి you ఉన్నావా? ever taken Him in your heart? ఎప్పుడైనా నీ హృదయంలో నీకు ప్రభుని చేర్చుకున్నావా? If not, లేనట్లయితే stand up wherever you are. ఇప్పుడే నువ్వు ఎక్కడున్నా సరే లేచి నిలబడు. Come to the friend అమ్మ వేదిక దగ్గరికి రా. and cry out to Him. ప్రభువుకు మొరపెట్టు. Lord Jesus, ప్రభుని యేసు, I want you. నేను నిన్ను కోరుకుంటున్నాను. I am crying. ప్రభువా నేను కన్నీరు I am విడుస్తున్నాను. crying all alone. నాయన ఒంటరిగా I కన్నీరు want you in విడుస్తున్నాను. my heart. ప్రభువా నిన్ను హృదయంలో I కోరుకుంటున్నాను. want you in my home. ప్రభువా నా గృహంలో నిన్ను కోరుకుంటున్నాను. Lord, I want you. ప్రభువా నాకు నువ్వు కావాలి. Hallelujah. హల్లెలూయా. Now Jesus Christ will come. ఇప్పుడు యేసు ప్రభువు దిగి వస్తారు. Everyone who wants Jesus Christ to come into his or her heart. ఎవరైతే తమ యొక్క హృదయంలో యేసు
యేసుక్రీస్తు కావాలని కోరుకుంటున్నారో please come to the friend ఆ స్త్రీ పురుషులందరూ and ముందుకు రండి. cry ముందుకొచ్చి మొరపెట్టండి and cry. మొరపెట్టండి Everyone, ప్రతి ఒక్కరు if you cannot come, నీవు ముందుకు రాలేనట్లయితే stand up wherever you నువ్వు are ఎక్కడున్నా సరే అక్కడ లేచి and నిలబడు. cry to him. అక్కడ లేచి నిలబడి మొరపెట్టు. Lord, there is no one like you. ప్రభువా నీ వంటి వాడు ఇంకెవరు లేరయ్యా. I have so much of tears, నాయనా నా జీవితంలో ఎన్నో కన్నీళ్లు but ఉన్నాయి. I want you to come into my heart. ప్రభువా నువ్వు నా హృదయంలో రావాలని నేను కోరుకుంటున్నా. I want you to come into my home. ప్రభువా నా ఇంట్లో నువ్వు రావాలని కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Tonight he will come into your heart. ఈ రాత్రి యేసు ప్రభువా నీ హృదయంలోనికి వస్తారు. Tonight he will come with you to your home. యేసు ప్రభువు ఈ రాత్రి వేళ నీ గృహానికి వస్తాడు. He's here to wipe away your tears. ఇక్కడ నీ కన్నీరు తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Every tear of everyone. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రతి కన్నీటి Do బిందువు. you have a problem with Jesus Christ? యేసు ప్రభు దగ్గర నీ సమస్య చెప్పుకో. Have you ever taken him into your soul? ఎప్పుడైనా సరే నీ ఆత్మలోనికి ప్రభువును చేర్చుకున్నావా? Do you have tears? ఓ నీ జీవితంలో కన్నీళ్లు ఉన్నాయా? Then you must take him home. అయితే తప్పనిసరిగా నువ్వు ఆయన్ని నీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. Open your heart. నీకు హృదయం తెరు. Open your heart. నీకు హృదయం తెరు. Open your mind. ఈ రాత్రి నీ యొక్క మనసును తెరు. Open your mouth. నీ యొక్క నోరును తెరు. Open your tongue నీ యొక్క నాలుకను విప్పు. and cry out to him. నీవు యేసు ప్రభువుకు మొరపెట్టు. Lord, I want you. ప్రభువా నువ్వు నాకు కావాలి. Jesus, I want you. యేసయ్య నీవు నాకు కావాలి. Jesus, I want you. యేసయ్య నీవు నాకు కావాలి. I'm all alone in this world. నాయనా ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నా. Crying all alone in this world. నాయనా ఈ యొక్క లోకంలో ఒంటరిగా కన్నీరు Come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రండి. Come into my heart. నాయనా నా హృదయంలోనికి రండి. Lord, come into my heart. ప్రభువా నా హృదయంలోనికి రా ప్రభువా. When you invite him, then he will come. ఎప్పుడైతే నీవు ఆహ్వానిస్తావో అప్పుడే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. Only when you cry unto him, నీవు కన్నీరు విడిచి మొరపెడితేనే he will come to you. ఆయన నీ దగ్గరకు వస్తాడు. Mary cried out, మార్త మరియలు కన్నీరు విడుస్తున్నారు. Lord, if only you had come earlier, our brother would not have died. అయ్యా నువ్వు ముందుగానే వస్తే మా సోదరుడు చనిపోయేవాడు కాదని అంటున్నారు. Cry out to him. ఈ రాత్రి వేళ కన్నీరుతో మొరపెట్టు. Tonight he wants to come home. ఈ రాత్రి నీ ఇంటికి రావాలని కోరుతున్నాను ఆయన. Tonight he wants to come and live with you. ఈ రాత్రి వేళ నీతో వచ్చి నీతో సవాసం చేయాలని He wants to కోరుతున్నాను. wipe away your ఈ tears. రాత్రి వేళ నీ కన్నీరు తుడిచివేయాలని ప్రభువు Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Cry out to him ఈ tonight. రాత్రి వేళ కన్నీరుతో మొరపెట్టు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. యేసు ప్రభువునికి Thank వందనాలు. you, Jesus. యేసు ప్రభువునికి Thank you, స్తోత్రం. యేసు Jesus. ప్రభువునికి వందనాలు. Thank you, wonderful Jesus. అయ్యా అద్భుతమైన యేసునికి Thank you, వందనాలు. glorious Jesus. ఆయన మహిమాన్వితమైన ప్రభువునికి As వందనాలు. the choir sings a chorus, ఆ యొక్క గాయక బృందం వారు ఒక పాట పాడుతుండగా cry out to God. దయచేసి కన్నీరుతో నువ్వు మొరపెట్టు. Cry out to God. నువ్వు దేవునికి ప్రార్థన చేయి. కన్నీరంతా తుడుచోను కను పాపవలె కాపాడు కన్నీరంతా తుడుచోను కను పాప వల్లే కాపాడు కారుణ్యము వల్లే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారుణ్యము వల్లే కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో కరము చాపి రమ్మనుచున్నాడు ఎటువంటి శ్రమల లంచోను ఆదరణ నీకి చూడని ఎటువంటి శ్రమలంతోనూ ఆదరణ నీకి చూడని గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులే నీవు పొందేనవు గ్రహించి నీవు యేసుని చూచిన హద్దులే నీవు పొందేనవు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో కరము చాపి
వాంఛకు తానా ప్రాణము చాటి రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు. The Lord Jesus Christ tells me, ప్రభువైన యేసు నాతో చెప్తూ ఉన్నాడు, there are many broken homes tonight. ఈ రాత్రి వేళ అనేకమైన చితికిపోయిన ఛిద్రమైన గృహాలు ఉన్నాయి. The husbands have left the homes. భర్తలు గృహాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. Some are all the time drinking and gambling. ఎప్పుడు త్రాగుడులో జూదముల వారు గడుపుతున్నారు. And the wives are in great sorrow. అయితే వారి భార్యలు ఎంతో వేదనతో ఉన్నారు. In some homes the children are rebellious. కొన్ని గృహాల్లో పిల్లలు అవిధేయులుగా తిరుగుబడతారులుగా ఉన్నారు. Some have run away from home. కొందరు ఇంట్లో నుండి పారిపోయారు. The Lord is moved with compassion for every broken home tonight. ఆ రీతిగా ఛిద్రమైపోయిన ప్రతి గృహం నిమిత్తం ప్రభు కనికరం చేత ఈ రాత్రి వేళ కదిలించబడుతున్నాడు. The Lord Jesus Christ is ready to bless you. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. Tell him in your soul, Master, come into my heart. నీ యొక్క ఆత్మలో చెప్పు, ప్రభువా నా హృదయంలోనికి రమ్మని వేడుకో. Come and live in my home. ప్రభువా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో జీవించు నాయనా. Lord, I want you in my home. ప్రభువా నా గృహంలో నేను నిన్ను కోరుకుంటున్నాను. Lord, I want you in my home. ప్రభువా నా ఇంట్లో నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా. Lord, I want you in my home. ప్రభువా నా గృహంలోనికి రమ్మని వేడుకుంటున్నాను. Bless my home, Father. ప్రభువా నా ఇంటిని దీవించు నాయనా. Forgive my sin. నా పాపాలు క్షమించు ప్రభువా. Forgive my shortcomings. నా లోపాలు ప్రభువా క్షమించు. Lord, help me. ప్రభువా నాకు సహాయం చేయి. Hallelujah. హల్లెలూయా. Now Jesus Christ will come into your heart. యేసు ప్రభు ఇప్పుడు నీ హృదయంలోనికి వస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. You can literally feel his presence coming into your soul. ఆయన నీ యొక్క ఆత్మలోనికి దిగి రావడం వాస్తవికంగా అనుభూతిని అనుభవిస్తావు. Thank you, Jesus. యేసు ప్రభు నీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్య నీకు వందనాలు. Thank you, wonderful Jesus. చెప్పండి అందరూ, యేసయ్య నీకు వందనాలు. Lord Jesus, ప్రభువైన యేసు, stretch forth thy loving hand. నాయనా నీ యొక్క ప్రేమ తప్త చేతులు చాచండి. Stretch forth your loving hand నీ ప్రేమపూర్వకమైన హస్తం చాపండి ప్రభు. and bless every home. ప్రతి ఇంటిని దీవించండి. Let every broken home be reunited by your supernatural power. నాయనా నీ యొక్క మాత్రమైన మానవాతీత దైవిక శక్తితో ప్రతి చితికిపోయిన భద్రమైన చిత్రమైన కుటుంబం కట్టబడను గాక. Rebuild that home. నాయనా గృహాన్ని తిరిగి పునర్నిర్మించండి. I curse every spirit of alcohol, ప్రతి విధమైనటువంటి ప్రభా మద్యపానానికి సంబంధించిన దురాత్మను బంధిస్తున్నాను. every spirit of quarrel and division I curse in Jesus' name. కలహము వివాదము రేపేటటువంటి ప్రతి దురాత్మ శక్తిని యేసు ప్రభు నామములో శపిస్తున్నాను. I curse every spirit of evil addiction in the name of Jesus tonight. యేసు ప్రభు నామములో ప్రతి విధమైన దురలవాట్లను కలగచేసేటటువంటి దుష్ట శక్తిని శపిస్తున్నాను. Lord, heal every home. ప్రభు ప్రతి ఒక్క గృహాన్ని ప్రభు స్వస్థపరచండి. Every home of every person represented here must be blessed tonight. ఈ రాత్రి వేళ ప్రభు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గృహం ప్రభు స్వస్థపరచబడాలి. Lord, bless them. ప్రభువుని దీవించండి. Enter every soul, Master. ఆయన ప్రతి ఆత్మలోని మీరు ప్రవేశించండి. Lord, I plead with you and I compel you, enter every soul present tonight. ప్రభు నేను నిన్ను వేడుకుంటూ ఉన్నాను, బలవంతపెడుతున్నాను. ప్రతి ఆత్మలోనికి రండి ప్రభు. Graciously forgive and forget their shortcomings and sins, O నాయనా God. ఎంతో కృపా సహితంగా వారి యొక్క లోపాలు లోటుపాట్లు పాపాలు మన్నించండి, క్షమించండి. Nobody is perfect before you. నాయనా నీకు ఎవరు కూడా పరిపూర్ణులు లేరు. Therefore, graciously remove every sin, every iniquity, O God. కాబట్టి నీ కృపతో ప్రభు ప్రతి ఒక్క పాపాన్ని అపరాధాన్ని తొలగించండి. Let the peace that passes all understanding descend into their souls సమస్త now. జ్ఞానానికి మించినటువంటి నీ యొక్క సమాధానం ప్రతి ఆత్మలోనికి దిగుడు కృప దయచేయి రాత్రి. Let your peace come into every soul. ప్రభు ప్రతి ఆత్మలోనికి నీ సమాధానం దిగి వచ్చుగాక. Let your peace come into every broken home. ప్రభు నాయన భగ్నమైన ప్రతి గృహంలో నీ యొక్క సమాధానం దిగి వచ్చుగాక. Lord, bless every home. ప్రభు ప్రతి గృహాన్ని దీవించండి. Bless every brother, every sister standing over here. నాయన ఇక్కడ నిలబడిన ప్రతి సహోదరుని దీవించండి. I pray especially for every young man and every young girl. ప్రతి యువకు నిమిత్తం యువతి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. Take away every rebellious spirit from them. ఆయన వారిలో ఉండేటటువంటి ప్రతి తిరుగుబాటు ఆత్మను తొలగించండి. Give them your sweet spirit, Master. ఆయన నీ యొక్క మధురమైనటువంటి ఆత్మను వారికి దయచేయి. May they be obedient to their parents. ఆయన వారు తల్లిదండ్రులు లోబడి
ఉండే బిడ్డలుగా చేయండి. I curse every addiction in their lives in the name of Jesus. వారి జీవితాల్లో ఉండే ప్రతి దురలవాటును కూడా యేసు నామములో నేను శపిస్తున్నాను. Set them free. నాయన వారికి విడుదల దయచేయి. Set them free. నాయన వారికి విడుదల కలుగచేయి. Set them free. నాయన వారికి విడుదల కలుగచేయండి. Set them free. నాయన వారిని విడిపించండి. I thank you, Lord, for setting them free. యేసు ప్రభువు వారిని విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, యేసు Jesus. ప్రభువునికి వందనాలు. Thank you, యేసు Jesus. ప్రభువునికి వందనాలు. Oh, thank you, glorious ఆయన Jesus. మహిమాన్వితుడైన యేసు ప్రభువునికి వందనాలు. Lord Jesus Christ has forgiven your sin. ప్రభువైన యేసు క్రీస్తు నీ పాపాలు క్షమించాడు. He has given you peace that passes all understanding. సమస్త జ్ఞానానికి మించిన తన సమాధానాన్ని ప్రభువునికి అనుగ్రహించాడు. Shall we praise him for a moment? కొన్ని నిమిషాలు ఆయన స్తుతించుకుందాం. Thank you, Lord, for blessing my home. అందరూ చెప్పండి, ప్రభువా నా గృహాన్ని దీవించడానికి స్తోత్రం ప్రభువా. Thank you for blessing me tonight. నాయన ఈ రాత్రి నన్ను దీవించడానికి స్తోత్రం ప్రభువా. Thank you, Jesus. యేసయ్యనికి వందనాలు. Thank you, Jesus. యేసయ్యనికి వందనాలు. Thank you, Jesus. యేసయ్యనికి వందనాలు. Now there is a sister by name Lily. ఇక్కడ లిల్లీ అనే ఒక సహోదరి ఉంది. My dear sister, నా ప్రియ సహోదరి, you have been specially favored by God tonight. ఈ రాత్రి వేళ దేవుని చేత ప్రత్యేకంగా నువ్వు అనుగ్రహం చూపబడిన బిడ్డగా Your ఉన్నావు. name is coming before me again and again and again. మాటి మాటికి నీ యొక్క పేరు నా స్మృతి పదములో మెదులుతూ ఉంది. You are a generous person. నువ్వు చాలా ఔదార్యం కలిగిన బిడ్డవు. You are a person with great compassion. నువ్వెంతో గొప్ప కనికరం కలిగిన బిడ్డవు. You have helped so many people. నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు. But you have been praying so earnestly. అయితే నువ్వెంతో ఆతృతతో ప్రార్థన చేస్తున్నావు. Lord Jesus, ప్రభువైన యేసు, remember my home tonight. నాయన ఈ రాత్రి నా గృహం జ్ఞాపకం Come to చేసుకోమని. my home tonight. నాయన నా గృహంలోనికి రమ్మని అడుగుతున్నావు. Lily, Jesus Christ is blessing you with both his hands. యేసు ప్రభు తన రెండు చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాడు. Now you feel the great peace of God coming into your soul. దేవుని యొక్క గొప్ప సమాధానం నీ ఆత్మలోనికి దిగి రావడం ఇప్పుడు నువ్వు గ్రహిస్తున్నావు. Abundant blessings are coming into your home. నీ యొక్క ఇంట్లోనికి అపారమైన దేవుని దీవెనలు వస్తున్నాయి. My dear brother Sudhakar, నా ప్రియ సహోదరుడా సుధాకర్, you have been crying and saying, Lord, I am a lonely person. నువ్వెంతో కన్నీరు విడిచి ప్రభువా నేను ఒంటరివాణ్ణి అని చెప్తున్నావు. I do not know much about your love. నాయనా నిన్ను గురించి నాకు ఎక్కువ తెలియదని చెప్తున్నావు. But I want a deliverance tonight, అయితే Master. ఈ రాత్రి ప్రభువా నేను విడుదల కోరుకుంటున్నాను Yes, the అంటున్నావు. power of God is coming upon you, Sudhakar. అవును సుధాకర్, దేవుని శక్తి ఇప్పుడు నీ మీదకి దిగి వస్తూ ఉంది. Because you are so humble. ఎందుకంటే నువ్వెంతో వినయం కలిగిన బిడ్డవు. So humble. నువ్వెంతో నమ్రత కలిగిన బిడ్డవు. God's blessings are coming upon you, Sudhakar. దేవుని యొక్క దీవెనలు సుధాకర్ You నీ are- మీదకి దిగి వస్తున్నాయి. You are a very special person. నీ ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డవు. God wants me to lay my hands upon you and Sister Lily and pray for you. దేవుడు సుధాకర్ నీ మీద సహోదరి లిల్లీ మీద నా చేతుల నుంచి ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. Come to the platform. ఇప్పుడే వేదిక దగ్గరికి రండి. I want to pray specially for you. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన My చేయబోతున్నాను. dear sister Padma, నా సహోదరి పద్మ, this is what you say in your heart. నీ యొక్క హృదయంలో నువ్వు ఈ రీతిగా చెప్పుకుంటున్నావు. I have been searching for God for so many years. అనేక సంవత్సరాలుగా నేను దేవుని వెతుకుతూ ఉన్నాను. Oh, I lost all faith in God. దేవునిలో నాకు నమ్మకం పూర్తిగా పోయింది. But tonight I know what kind of God is there to help me. అయితే ఈ రాత్రి నాకు అర్థమైపోయింది నాకు సహాయం చేసే దేవుడు ఎటువంటి వాడు. My dear sister Padma, నా ప్రియ సహోదరి పద్మ, even while you are listening to my message, నీవు నా యొక్క వర్తమానం వింటూ ఉండగానే, even as you join me in prayer, నీవు ప్రార్థనలో నాతో ఏకీభవిస్తూ ఉండగానే, God's grace has come richly upon you. దేవుని యొక్క కృప సమృద్ధిగా నీ మీదకి దిగి వచ్చింది. You're feeling the peace of God wonderfully in your soul. దేవుని యొక్క సమాధానాన్ని నీ ఆత్మలో అద్భుతమైన రీతిలో నువ్వు అనుభవిస్తున్నావు. That weakness in your chest is gone. నీ ఛాతీలో ఉండేటటువంటి ఆ బలహీనత నిన్ను You వదిలిపోయింది. have been praying mostly for other people in your family. నీ యొక్క కుటుంబంలో ఇతరుల కొరకు ఎంతగానో నువ్వు ప్రార్థించుస్తున్నావు. Sister Padma, సహోదరి పద్మ, God has favored you tonight. దేవుడి రాత్రి వేళ నీ పట్ల అనుగ్రహం చూపుతున్నాడు. Come, I want to lay my hands upon you. And first of all, I want to see your face. రా త్వరగా రా వేదిక దగ్గరికి. మొట్టమొదటి నేను నీ ముఖం చూడగోరుతున్నాను. నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేయగోరుతున్నాను. His mighty power is falling upon you. దేవుని యొక్క గొప్ప శక్తి నీ మీద కుమ్మరించబడుతోంది. His power is falling. దేవుని యొక్క శక్తి కుమ్మరించబడుతోంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is a girl by name Angeline. ఏంజెలిన్ అనే ఒక అమ్మాయి ఇక్కడ ఉన్నట్లు You are చూస్తున్నా. saying like this. నీవు ఈ రీతిగా చెప్తున్నావు. Oh, I have the name of brother's daughter. అవును సహోదరుడు దినకరణ్ గారి కుమార్తె పేరు నాకుంది. Lord, you bless me exactly as you blessed her. ప్రభా బిడ్డను నువ్వు దీవించినట్టుగా నన్ను కూడా అదే రీతిగా దీవించు. And I want to see brother at close range. నేను సహోదరు దినకరణ్ గారి దగ్గరగా ఉండి Father, చూడగోరుతున్నాను. bless me. తండ్రి నన్ను దీవించు. Bless my studies. నా యొక్క విద్యలో నన్ను దీవించు. Angel, ఏంజెల్, God's power is coming upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగి వస్తోంది. Christ is laying his hands upon you and blessing you with a sweet heart. యేసుక్రీస్తు ప్రభువు తన మధురమైనటువంటి హృదయంతో నీ మీద చేతులుంచి దీవిస్తున్నాడు. Come, angel. రా
ఏంజెల్ త్వరగా I want to see your face. నేను నీ ముఖం చూడగొడుతున్నాను. Jesus Christ loves you. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Jesus Christ loves you. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. There is another boy here. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు. You have so many other names. నీకు అనేక పేర్లు ఉన్నాయి, ఇతర పేర్లు. But your last name, everyone calls you as Babu. అయితే నీ చివరి పేరు లేక అందరూ పిలిచే పేరు బాబు. Babu. బాబు. You've been so much taken by the message on the love of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించిన సందేశం ద్వారా నువ్వు ఎంతగానో కదిలించబడ్డావు. You have surrendered your life 100%. 100% ఈ రోజున నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించావు. Babu, బాబు, you are a young man. నీవు యవనస్తునివి. God loves you. దేవుడు నిన్ను He ప్రేమిస్తున్నాడు. wants to use you mightily in His ministry in the days to come. ఈ రాబోయేటటువంటి రోజుల్లో దేవుడు తన పరిచర్యలో నిన్ను బలంగా వాడుకోగోరుతున్నాడు. God will give you the 9 gifts of the Holy Spirit. దేవుడు నీకు పరిశుద్ధాత్మకు సంబంధించిన 9 కృపావరాలు You దయచేయబోతున్నాడు. shall be used mightily. నీవు బలమైన రీతిలో వాడబడతావు. Come, Babu. రా బాబు, త్వరగా రా. I want to lay my hands upon you and pray for you. నేను నీ మీద నా చేతుల నుంచి ప్రార్థన చేయగోరుతున్నాను. My precious daughter Esther, నా ప్రశస్తమైనటువంటి కుమార్తె you ఎస్తేర్, have been crying to God. నీవు కూడా దేవునికి మొరపెడుతున్నావు. Lord, I am an useless girl. ప్రభువా, నేను ఒక నిష్ప్రయోజకురాలు. I am an useless person in studies. ప్రభువా, విద్యలో నేను పనికిమాలినదానిగా ఉన్నాను. I know memory power. నా జ్ఞాపక శక్తి లేదయ్యా. Oh, nobody can help me. ఎవరు కూడా నాకు సహాయం చేయలేని I స్థితిలో do ఉన్నాను. not know about my future. నా యొక్క భవిష్యత్తును గురించి నాకేమీ తెలియదు. I am crying day and night about my future, నా Lord. యొక్క భవిష్యత్తును గురించి రాత్రింబగళ్ళు నేను మొరపెడుతున్నాను, ఏడుస్తున్నాను. Lord, help me. ప్రభువా, నాకు సహాయం చేయి. Esther, ఎస్తేర్, Christ is touching you now. యేసుక్రీస్తు నిన్ను తాకుతున్నాడు He is ఇప్పుడు. blessing you now. ఆయన నిన్ను దీవిస్తున్నాడు ఇప్పుడు. You are being filled with His Holy Spirit now. నీవు ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నావు. You are somewhere in the front, Esther. ఓ, నువ్వు ముందు భాగంలో ఉన్నావు ఎస్తేర్. Come. ఎస్తేర్, నువ్వు కూడా ముందుకు రా. Come. ముందుకు రా. Jesus Christ is blessing you. యేసు ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి చోట I see the Lord Jesus Christ walking up and down. ప్రభువు యేసు అటు ఇటు తిరగడం చూస్తూ ఉన్నాను నేను. He is blessing the people with His peace. ఓ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తన సమాధానంతో ప్రభు దీవిస్తున్నాడు. Peace that passes all understanding. సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానంతో ప్రజలను He has దీవిస్తున్నాడు. taken away your grief and sorrow tonight. ప్రభు రాత్రి వేళ నీ వేదనను దుఃఖాన్ని తొలగించాడు. And He has given you His peace. ఆయన నీకు తన సమాధానాన్ని అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, let us praise Him. ఓ, ఆయన స్తుతిస్తాం, గట్టిగా చెప్పండి. Let us హల్లెలూయా. praise Jesus. ప్రభువు యేసు ప్రభువును మహిమపరుద్దాం. Thank you for హల్లెలూయా. this peace. ఆయన ఈ సమాధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. Thank you for this peace. యేసు ప్రభువు ఈ సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for this peace. ప్రభువు ఈ సమాధానాన్ని బట్టి వందనాలు. Thank you for this peace. యేసు ప్రభువు ఈ సమాధానాన్ని బట్టి Thank you వందనాలు. for this peace. యేసు ప్రభువు ఈ సమాధానాన్ని బట్టి వందనాలు. My dear brother Ratnam, నా ప్రియ సహోదరుడా even రత్నం, though God's peace is coming upon you, దేవుని యొక్క సమాధానం ఇప్పుడే నీ మీదకి దిగి వస్తుంది. you have a big name, నీకు చాలా పెద్ద పేరు but ఉంది. God calls you as Ratnam. అయితే దేవుడు నిన్ను రత్నం అని God is పిలుస్తున్నాడు. blessing you with His peace now. దేవుడు నిన్ను తన సమాధానంతో దీవిస్తున్నాడు ఇప్పుడు. There is a sister by name Ruth. రూత్ అనే ఒక సహోదరి ఇక్కడ Ruth, ఉంది. you are saying, రూత్ నువ్వు చెప్తున్నావు. exactly like the Bible, Ruth, my home is broken. బైబిల్ గ్రంథంలో రూత్ వలె నా యొక్క కుటుంబం కూడా చితికిపోయింది. My life is broken. నా జీవితం భగ్నమైపోయింది. Lord, I do not want any material blessing. ప్రభువా, నాకు ఏ విధమైన ఐహిక దీవెనలొద్దు. Give me the power of the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయి. Let me spend all my future only for you. నా భవిష్యత్ అంతా కూడా నేను నీ కొరకే వినియోగించగోరుతున్నాను. Come, Ruth. రూత్, ముందుకు రా. I want to lay my hands upon you. నా చేతులు నీ మీద ఉంచి నేను ప్రార్థన చేయగోరుతున్నాను. Tonight, God shall bless you abundantly. దేవుడు నిన్ను అపారంగా దీవిస్తాడు. Now, the Lord Jesus says, ప్రభువు యేసుక్రీస్తు ఇప్పుడు చెప్తా He is ఉన్నాడు. moved with compassion for everyone. ప్రతి ఒక్క వ్యక్తి మీద తన కనికరం చేత కదిలించబడుతూ ఉన్నాడు. Especially, He wants to touch the little children. ప్రత్యేకంగా చిన్న బిడ్డల్ని రాత్రి He దీవించగోరుతున్నాడు. said, I want to touch every child. ప్రతి చిన్న బిడ్డ నేను తాకగొడుతున్నాను అంటున్నాడు. Is your child mentally retarded? నీ చిన్న బిడ్డ మధ్య చాంచల్యంతో ఉన్నాడా? Is your child having a hole in the heart? నీ బిడ్డ గుండెలో ఒక రంధ్రం ఉందా? Is your child afflicted with polio? నీ బిడ్డ పోలియో వ్యాధితో బాధపడుతున్నాడా? Whatever it be, ఆ వ్యాధి ఏదైనా సరే Jesus tells me యేసు ప్రభు చెప్తున్నాడు. He wants to touch every little child now. ఈ రాత్రిలో ఇప్పుడే ప్రతి చిన్న బిడ్డను ప్రభు తాకగోరుతున్నాడు. Those of you who have brought little children who are sick, put your hands upon those children. ఎవరైతే మరి జబ్బుతో ఉన్న చిన్న బిడ్డలు తెచ్చారో వారు చేతులెత్తి చూపించండి. Jesus Christ shall walk by your side now. యేసు ప్రభు ఇప్పుడే నీ ప్రక్కన వస్తాడు. Whatever be your sickness, నీ యొక్క వ్యాధి ఏదైనా సరే put your hands upon your chest now. నీ యొక్క ఛాతీ మీద చేయి ఉంచుకో. The Lord Jesus tells me, ప్రభు యేసు నాతో చెప్తున్నాడు. some of you are praying for your dear ones back at home who are sick. మీరు కొంతమంది మీ ఇళ్లలో వ్యాధితో ఉన్నటువంటి మీ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నారు. My dear sister Jessie, నా ప్రియ సోదరి జెస్సీ, you are praying for somebody at home. ఇంట్లో ఉండే ఒక వ్యక్తి నిమిత్తం నువ్వు The ప్రార్థిస్తున్నావు. Lord Jesus says, ప్రభు యేసుక్రీస్తు చెప్తున్నాడు. He will honor your faith tonight. ఈ రాత్రి వేళ ఆయన నీ విశ్వాసాన్ని కనబరచబోతున్నాడు. Everyone who has left someone sick at home, ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ఇంట్లో remember them వదిలిపెట్టి now. వచ్చారో
వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. Remember them. వారిని జ్ఞాపకం But you చేసుకోండి. put your hand upon your chest now. అయితే మీ చేయి మీ ఛాతీ మీద ఉంచుకోండి. Now the Lord Jesus Christ will pass by your side. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీ ప్రక్కగా వెళ్తాడు. He will put his hands upon your hand. నీ యొక్క చేతి మీద ఆయన తన చేతిని ఉంచుతాడు. You will see miracles now. ఇప్పుడు నువ్వు అద్భుతాలు జరగడం చూస్తావు. Blind eyes shall be opened. గుడ్డి వారి నేత్రాలు తెరవబడతాయి. Deaf ears shall be opened. ఆ చెవిటి వారి చెవులు విప్పబడతాయి. Dumb mouth shall glorify God tonight. మూగవారి నాలుక సడలి ఈ రాత్రి వారి దేవుని స్తుతిస్తారు. Pains shall disappear. ఆ శరీరంలో ఉండే నొప్పులు వారిని వదిలిపోతాయి. Slipped disc shall be rectified. ఆ మరి ఆ యొక్క జారిపోయినటువంటి అవెన్ను కీలు సరిపోతుంది. I am just saying what Jesus Christ tells me. యేసు ప్రభు ఏమి చెప్తున్నాడు అదే నేను చెప్తున్నాను ఈ రాత్రి. Only what Jesus tells me. యేసు ప్రభు చెప్తున్నది నేను చెప్తున్నాను. Are you ready now? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready నువ్వు now? సిద్ధంగా ఉన్నావా? Now he will come and touch you and heal you. ఇప్పుడు ఆయన వచ్చి నిన్ను తాకి స్వస్థపరుస్తాడు. Lord Jesus, ప్రభువైన యేసు be the mood with compassion. ఆయన నీ కనికరం చేత Be the కదిలించబడు. mood with compassion. ఆయన నీ కనికరం చేత కదిలించబడు. And heal every sick person. ప్రతి వ్యాధిగ్రస్తుని తాకి స్వస్థపరచు. Every sick person. ప్రతి రోగిని బట్టి స్వస్థపరచు. Every father. నాయన ప్రతి తండ్రి, Every mother. ప్రతి తల్లి, Every brother. ప్రతి సోదరుని, Every ప్రతి sister. సోదరి, Every little ప్రతి child. చిన్న బిడ్డ Be healed by your compassion. నాయన నీ కనికరించు. ఇప్పుడు స్వస్థపరచబడాలి. Heal, Master. నాయన స్వస్థపరచు ప్రభువా. Heal, Master. ప్రభువా స్వస్థపరచు. Now, Satan, ఏ in సైతానా, the name of Jesus Christ, I adjure you. యేసుక్రీస్తు నామములో నేను ఖండిస్తున్నాను. I adjure you in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో నేను ఖండిస్తున్నాను ఈ రాత్రి. Release every sick body. ప్రతి వ్యాధిగ్రస్త శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళు. Release every body whom you have been holding for a long time. ఎంతో కాలంగా నువ్వు పట్టుకుని ఉన్న ప్రతి రోగగ్రస్త శరీరాన్ని వదిలి వెళ్ళిపో. Come out. బయటికి రా. Come out. బయటికి రా. Go to hellfire. వెళ్ళి ఆ యొక్క నిత్యాగ్ని నరకంలో పడు. Go to hellfire. ఆ నిత్యాగ్ని నరకానికి Go వెళ్ళు. to hellfire. నిత్యాగ్ని నరకానికి వెళ్ళు. Release God's children now. దేవుని బిడ్డలు ఇప్పుడు విడుదల చేయి. Release God's children. దేవుని బిడ్డలు వదిలిపెట్టి వెళ్ళు. Lord Jesus, ప్రభువైన యేసు, using the authority you have given me, I curse every witchcraft power నాయనా, now. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని ప్రతి చేతబడి శక్తిని గద్దిస్తున్నాను ఈ I రాత్రి. torment every demonic power. ప్రతి విధమైన సాతాను శక్తులను ఆయన నేను బాధిస్తున్నాను. I torment every fits-making demonic power. ఆయన మూర్ఛరోగం కలగజేసే ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. Lord, set them free. ఆయన వారికి విడుదల కలగజేయి. Set them free. వారికి విడుదల కలగజేయి. Set them free. వారికి విడుదల కలగజేయి. Set them free. వారికి విడుదల చేయి. Thank you, Jesus. యేసయ్యానికి Your వందనాలు. power is coming upon ఆయన everybody నీ now. యొక్క శక్తి ప్రతి వ్యక్తి మీదకి దిగి వస్తుంది ఈ సమయంలో. The whole ground is full of God's power now. ఆయన ఈ మైదానం అంతా దేవుని యొక్క శక్తితో నింపబడింది ఈ సమయంలో. Whole ground is full of God's mighty power ఈ now. మైదానం అంతా దేవుని యొక్క మహత్తరమైన శక్తితో నింపబడి ఉంది. Everywhere. ఓ ప్రతి చోట, Everywhere. ప్రతి స్థలంలో God is healing His people. దేవుడు తన ప్రజలను స్వస్థపరుస్తున్నాడు. Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి చోట Jesus Christ is releasing His people. యేసుక్రీస్తు తన ప్రజలను విడుదల చేస్తున్నాడు. Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి స్థలంలో, Everywhere. ప్రతి చోట God is healing His people. దేవుడు తన బిడ్డలను స్వస్థపరుస్తున్నాడు. My dear sister Beulah, నా ప్రియ సహోదరి బ్యూలా, you are a servant of God. నీవు దేవుని బిడ్డవు. God is healing your lungs now. ఓ నీ శ్వాసకోశాల ప్రభు స్వస్థపరుస్తున్నాడు ఇప్పుడు. Accept your healing now. నీ యొక్క స్వస్థత పొందుకో. Mr. Stanley, ఓ స్టాన్లీ, God's power is falling upon you. దేవుని యొక్క శక్తి నీ మీద కుమ్మరించబడుతున్న ఈ సమయంలో You are the beloved of God. నీవు దేవునికి చాలా ప్రియునివి. God heals you. దేవుని నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Jesus Christ is still blessing the people. యేసుక్రీస్తు ఇంకా ప్రజలను స్వస్థీస్తున్నాడు. He is touching those who have problem in the eyes now. కండలో వ్యాధి కలిగిన వారిని ప్రభు ముడుతున్నాడు He is ఇప్పుడు. opening those eyes now. ఆ యొక్క నేత్రాలు తెరుస్తున్నాడు ప్రభు. Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి చోట He is touching the little eyes of the little children. ఆ చిన్న బిడ్డల కండ్లను ముడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు ప్రభు. Everywhere. ప్రతి చోట, Everywhere. ప్రతి చోట He is moved with compassion ఆయన tonight. ఈ రాత్రి వేళ కనికరం చేత కదిలించబడుతున్నాడు. Nobody can stop the compassion of Jesus Christ. ఎవ్వరు కూడా యేసుక్రీస్తు యొక్క కనికరాన్ని ఆపు చేయలేరు. Nobody can stop the compassion of Jesus ఎవ్వరు కూడా Christ. యేసు ప్రభు యొక్క కనికరాన్ని ఆపలేరు. Everyone shall be healed and touched. ప్రతి ఒక్కరు కూడా తాకబడి స్వస్థపరచబడతారు. Only believe. ఓ విశ్వాసం Only ఉంచండి. believe. కేవలం నమ్మిక Oh, let ఉంచండి. us glorify God. ఓ దేవుని మహింపడదాం. Let us glorify Jesus ఓ Christ. యేసుక్రీస్తును మనం మహింపడదాం ఈ రాత్రి. Everywhere He is busy touching the people. ప్రతి చోట ప్రభువు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరుస్తూ చాలా He is- పనివారములో He ఉన్నాడు. is bending and touching the little people. ఆయన వంగి చిన్న బిడ్డలు ముడుతున్నాడు ఇప్పుడు. Everywhere. ప్రతి చోట He is busy. ఆయన ఎంతో పనివారములో He is ఉన్నాడు. not through. ఆయన ముగించలేదు ఇంకా. He is still touching ఆయన people. ఇంకా తాకుతున్నాడు ప్రజలు. Ask Him whatever you want. నీకేం కావాలో ప్రభుని అడిగి వేడుకో. Ask Him
him whatever you want. నీకేం అవసరమైన అడుగు Ask ప్రభువును. him whatever you want. నీకేం కావాల్సిన He ప్రభువును will అడుగు. grant it to you now. ఆయన ఇప్పుడు నీకు దాన్ని దయచేస్తాడు. He will grant it to you ఆయన now. ఇప్పుడు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. Everywhere. ప్రతి చోట Everywhere. ప్రతి చోట Christ is blessing the people. యేసుక్రీస్తు ప్రభువు తన బిడ్డలను Hallelujah. దీవిస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. చెప్పండి హల్లెలూయా. Thank you, Jesus. యేసయ్యకు వందనాలు. Thank you, Jesus. హల్లెలూయా వందనాలు. Thank you, Jesus. వందనాలు యేసయ్య. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Praise God. యేసయ్య Thank you, వందనాలు. Jesus. చెప్పండి ఆ రీతిగా హల్లెలూయా. 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 Hallelujah. హల్లెలూయా. Praise you, హల్లెలూయా. Jesus. హల్లెలూయా.